మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడు పర్రెలుండు కల్వకుంట్ల పనితనము కానరాదయ విశ్వదాభిరామ చింతమడక డ్రామా ఇట్లనే కనిపిస్తా నిన్న మేడిగడ్డకు పోతే ఏముంది ఇదివరకు రాక ఎవరిని పోనీయలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా ఇక మేడిగడ్డకు పోయి చూస్తే ఏమున్నది మేడిగడ్డ దేనికి పనికి రాకుండా కాళేశ్వరానికి ఇక తాళం వేసుకొని వచ్చుడు తప్ప మిగిలింది ఏం లేదు 1 కోటి ఎకరాల మాగాణమని పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా స్థిరీకరణ మన్ను మశాడమని అన్ని దొంగ మాటలు చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు బూడిదలో పోసిండు కేసీఆర్ బూడిదలు ఏం పోయలే మింగిండు కానీ జైలు వేసుకున్నాడు ఇప్పుడు మళ్ళా నంగనాచి మాటలు ఇక ఎట్లా చెప్పిండా కేసీఆర్ మనకు వరప్రదాయిని కాళేశ్వర ప్రదాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ కాడ దుబాయ్ బుర్జ్ ఖలీఫా మీద మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాంట్లో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో డ్రోన్ షాట్స్ ఇంకా కొంతమంది యూట్యూబర్స్ తీసుకుపోయి ఇది కదా కేసీఆర్ అంటే ఇట్లా అన్నారు ఏమైందయ్యా కాళేశ్వరము అనే ఓ పాట అయ్యో గలగల్ల పారేటి గంగమ్మ తల్లి వాళ్ళు వచ్చింది మన నల్లరేగల్లకి పారించిన ఆడమ్మ అనేటువంటి బయటవాయి మాటలు అని చెప్పారు ఈ పాటలు ఉత్తయే ఈ డ్రామా ఉత్తదే ఈ నీళ్లు ఉత్తదే ఈ స్థిరీకరణ ఉత్తదే నీళ్లు మాత్రం ఆగమైపోయినాయి నిధులు మాత్రం మింగింది ఒక్కటే నిజం అంతే ఏం తేలనే నిన్న 5 మంత్రుల బృందం పోయిందాడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు వివేక్ గారు వీళ్ళందరితో పాటు ఉన్నతాధికారులు ఈఎన్సీ దగ్గర నుంచి ఇంజనీర్లంతా మళ్ళా ఎవరు కాంట్రాక్ట్ పట్టిన వాళ్ళంతా పోయి కాళేశ్వరం కాడి మేడిగడ్డ కాడికి పోతే ఏమున్నది ప్రజలారా మొత్తం డొల్లా మేడి పండు చూడు మేలిమయ్యుండు టైప్లో ఉన్నది అనుకోరాదు మేడిగడ్డ చూడు మేలిమయ్యుండును పొయ్యి చూస్తే పర్యలుండును కల్వకుంట చిత్రాలు అన్ని కావయా విశ్వదాభిరామ చింతమడక డ్రామా ఇగో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది మొదటి నుంచి చెప్తానే ఉన్నా ఈ కుండలు పెట్టి భాగవన్లు ఎత్తుకపోయినారు నాయన మనకు అరచేతుల వైకుంఠం చూపెట్టిండు కాళేశ్వరం అన్న ఇక్కడ వాస్తవానికి కూడా మరి నిందియాలేమని ఇచ్చిరో తెలియదు కానీ మొత్తం కాళేశ్వరం తోటి మనకేం చెప్పారు కేసీఆర్ 1 కోటి ఎకరాలు భారతం కోటి లేదు రూపీస్ లేదు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 90,000 ఎకరాలకు కూడా నీళ్ళు రాలే అంటే కోటి రూపాయలకు ఎకరా వారబెట్టినాయా సారు పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతో కదా కూలిపోయినట్టుగా 1 కోటి రూపాయలకు మనం 1,00,000 రూపాయలు మీకు దమ్ముంటే ఇంకా ఎవడైనా కాళేశ్వరం మీద కాళేశ్వరం మహాద్భుతం ఇంకేమన్నా మీకేమన్నా భ్రమలుంటే నేను సాదరంగా ఆహ్వానిస్తున్నా క్యూనిస్ కాడికి రండి మంచి ఎక్స్పర్ట్ పోత్ మొగోలు ఎంత దారకారులు వస్తారో రండి నిజంగా కాళేశ్వరమే ఖతర్నాక్ అయ్యేదంటే కేసీఆర్ మాట్లాడేటోడు మీ సన్నాసులారా మీకెందుకు కప్ప చెప్తుండే పని మాట్లాడమని కేసీఆర్ మాట్లాడేటోడు అటు రాముడు బంద్ అయిపోయింది ముచ్చట హరీష్ రావు మూసుకున్నాడు కేసీఆర్ మూసుకున్నాడు ఈ కింద ఈ బిస్కెట్ డాగులు అన్నీ ఎగురుతా ఉన్నాయి అంతే ఈ బిస్కెట్ డాగుల పని మీకు కూడా అవుతుంది మిమ్మల్ని చూసి ఆయన నవ్వుతా ఉంటాడు వాళ్ళు చెప్పింది కరెక్టేరా అని చెప్పి నిన్న కాళేశ్వరం కాడికి పోతే ప్రజలారా ఇప్పుడు పోయి చూసిరా పోర్రి గతంలో అంటే కేసీఆర్ మనల్ని బోనియలేగా నిజంగా అద్భుతమైన ప్రాజెక్టే నిజంగా దాంట్లో నిజాయితీ ఉండి బ్రహ్మాండంగా ఉండి ఈ చేస్తే ఈ అయ్యకు అదే లేదు ఇంకోటి ఏదో అన్నట్టుగా ఈ రెండు టీఎంసీలకే దిక్కు లేదంటే 3వ టీఎంసీ దుకాణం తెరిచే కేసీఆర్ కథ ఇక ఇట్లుంటది అన్నట్టు ఇప్పుడు బయటపడుతుంది ఇక జీర్ణం అయితలేదు ఎట్లా చేసిరే పొద్దుగాల తీన్మార్ మల్లన్న ఈ టాపిక్ మాట్లాడతాడు ఏం చేయాలంటే తీన్మార్ మల్లన్న మీద ఓ ఫేక్ వార్త క్రియేట్ చేయాలి మీరు చూడండి ఇంకా చాలా వస్తాయి ఇంకా ఇవే కాదు నిన్న టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంక వాళ్ళకు ఇంకేం పని లేదు కదా బాపుని జోకే పని అయితే అయిపోయింది బాపుని జోకుదామంటే బాపుదే 20 లేవకుండా అయిపోయింది ఇక బాపుని ఆడ జోక్తామని ఇగో ఇంకా ఇగో ఏది రేవంత్ రెడ్డి గారి మీద ఫేక్ వార్తలు ఉందా
ఇగో కాంగ్రెస్ గ్యారంటీలతో నాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి గారు చెప్పిండట. చూడిగా ఇగో వే2 న్యూస్ అనేటువంటి దాన్ని మార్ఫింగ్ చేసి దాని కింద మ్యాటర్ వేసి మొత్తం ఏది సలీం షేక్ ఉన్నాడు కదా, ఇదే డ్రామారావు, ఈ డ్రామారావు బ్యాచ్ ఇది. నిజంగా మీ పరిపాలన నీతి నిజాయితీ అయితే రేవంత్ రెడ్డి గారి మీదనో నా మీదనో ఈ ఫేక్ వార్తలు తయారు చేస్తారు ఎందుకు? ఈ ఫేక్ తయారు చేస్తారు ఏమవుతుందా? దాంతో ఒడిగేదేంది పోయేదేంది? సలీం ఫేక్ ఒరిజినల్ ఫేక్ అవుతాడా? కాదు కదా. ఇక్కడ ఇక టిఆర్ఎస్ సోషల్ మీడియా ఏమంటారంటే కేసీఆర్ ల్యాండ్ క్రూజర్లే కొనలేదా, బదనాం లేపి రేవంత్ రెడ్డి గారే కొనుక్కున్నామని చూసిన అంటారు. నేను కడియం శ్రీహర్ గారు చెప్పిండు, అవును ల్యాండ్ క్రూజర్లు కొన్నాం తప్పేంది అంటున్నా ఆయన. చూసుకో ఇగో ఇటువంటి బటవాయిలు అన్నట్టు ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు. కాంగ్రెస్ గ్యారంటీలతో నాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి గారు చెప్పిండట. ఆయన ముఖ్యమంత్రి, నాది బాధ్యత అని చెప్తా ఉంటే ఇగో ఇటువంటి ఫేక్ వార్తలు, ఇగో ఫేక్ న్యూస్ అన్ని తయారు చేసుకుంటా ఉందా. ఇక తీన్మార్ మల్లన్న ఇప్పుడు అలా బాధ ఏంటంటే ఎట్లా చేసి ఓటు వేయాలి, లేకపోతే రేపు పొద్దుగాల బట్టలు ఇప్పుతాడు మళ్ళీ మార్నింగ్ న్యూస్లో ఈ కాళేశ్వరం కథ బయటకు వస్తుందని ఇదోటి ఈ చర్చ పెట్టాలని, ఇదో చర్చ పెట్టాలని వాళ్ళ ఇవన్నీ చూసి చదివి ఉన్నాను నేను. ఇవన్నీ నేను చదివి ఉన్నా. ఇగో ఇట్లా తీన్మార్ మల్లన్నపై సీఎంకు ఫిర్యాదులు వెళ్ళు అని చెప్పి ఇదే మార్ఫింగ్ చేసి ఇగో ఇదే కథ. ఇది ఎవడు చేస్తా ఉన్నాడో అందరికి ఎరికే. రామా ఇగో గివే నీవు ప్రజలకు మంచి చేయడం ఎట్లాగో శాత కాదు, నీ పని అయిపోయింది. అధికారం పోతే ఏం చేయాలో అర్థం కాక పిసలేసినట్టు అవుతా ఉంది. తీన్మార్ మల్లన్నపై సీఎంకు ఫిర్యాదులు వెళ్ళవనట. ఎవడరా చేసినాడు ఒకరిని చూపి లగ కథలు కాకపోతే ఏంటి ఇవి, ఒకరిని చూపిరా. మీ బట్టలు ఇప్పి మీ భూ కబ్జాలు మీ కథ మీ లెక్క అంతా బయటకు వస్తుంటే జీర్ణించుకోలేక అటు రేవంత్ రెడ్డి గారి మీద, ఇటు నా మీద, ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ఇటు మంత్రుల మీద ఇంకా నట కేటీ రామారావుకు ఇటు దుద్దిల శ్రీధర్ బాబు మధ్యలో నాటి ఐటీ మినిస్టర్ నేటి ఐటీ మినిస్టర్ అని ఇద్దరిది పెట్టి ఆయన ఎట్లుంటుండే ఈయన ఎట్లుంటుండే అని పెడతా ఉన్నది. అందుకే కేటీఆర్ది ఈయన ఐటీ పితామహుడు లెక్క, ఎవరు కేటీ రామారావే ఐటీ పితామహుడు అన్నట్టుగా, ఐటీ ఆయన పుట్టినాకనే కంప్యూటర్ పుట్టింది అన్నట్టుగా. ఇక బంద్ చేయమని రామారావు సిగ్గు అనిపిస్తుంది అది చూస్తూ ఉంటే, నీ వ్యవహారం చూస్తూ ఉంటే. ఐటీకి ఈయననే అంగ్లాగేసినట్టుగా మీరు ఎన్ని కథలు పడ్డా మీ పని అయిపోయింది, మీ దుకాణం ఒడిచిపోయింది. ఏదో సాధిస్తాం, ఇంకేదో చేస్తాం, ఇంకేదో మాయమాటలు జనము ఎడ్డోళ్ళు కాదు డ్రామారావు, జనం ఎడ్డోళ్ళు కాదు. ఇగో గతంలో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టుగా ఇట్లా మార్పు కరెక్ట్ ఏదన్నా పెద్ద అంశం రేపు పొద్దుగాలు ఎత్తుతాడు అనుకున్నాగానే ఓటేస్తారు. ఎన్నికల ప్రచారం ఉన్నప్పుడు ఇంకా చాలా వస్తాయి ప్రజలారా. సుదర్శన్ ఇళ్ళకి వెళ్ళిపోతుంది అవుట్ అని వెళ్ళిపోయిందని ఊరి అమ్మ మీరు ఇటువంటి మార్ఫింగ్లే ఇటువంటి కథలే. తెలంగాణ ప్రజలారా వీళ్ళకు దమ్ము లేదు, వీళ్ళకు నిజం మాట్లాడే సత్తా లేదు. ఏం చేస్తారంటే వాళ్ళ భాగవతం బయటికి రాగానే ఇంకో కొత్తదోటి తీసుకొని వస్తారు. మేము గవిటంట పడము, గవిటి చేయము, లైట్ తీసుకుంటాం, చాలా లైట్ మాకు చాలా లైటు, మాకు చాలా మీ భాగవతం అయితే మిమ్మల్ని ఒక్కరిని కూడా అవినీతి చేసి ఇక ఇది వేస్తే కేసీఆర్ గురించి తక్కువ కేసీఆర్ గురించి కాదు మేడిగడ్డ మాట్లాడదాం. నేను చెప్పలే ప్రజలారా 2016 నుంచి మొత్తుకుంటున్నా, ఇది ఉత్తదే రాదు, ఇది మనని కాపాడది, దీన్నే మనం కాపాడాలని చెప్పిన. ఏమైంది? ఏది నీ మేడిగడ్డ అన్నారం పంపులు ఎందుకు మునిగినాయి? సుందిళ్ళ పంపులు ఏమైపోయినాయి? మేడిగడ్డ ఎందుకు దశకిపోయింది? 11,000 కోట్ల రూపాయల ఎత్తిపోతాందుకు 11,000 కోట్ల రూపాయలు ఈ 93,000 ఎకరాలకు 11,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 93,000 ఎకరాల రైతులకు ఇస్తే కోటీశ్వర్లు అవుతారు. మంచిగా కోటీశ్వర్లే. ఎకరం బారబెడతాందుకు ప్రజలారా, ఎకరం కాళేశ్వరం నీళ్ళతోని పారబెట్టుడు కంటే బిస్లరీ వాటర్తో పారబెట్టుడే అగ్వా. ఎకరం నీళ్లు ఎకరానికి నీళ్లు పారబెట్టాలంటే కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ నుంచి కరెంట్ బిల్ ఎంత అవుతుంది ఎరికైనా 47,000 రూపాయలు. సోడిగా ఎకరం బారబెడతానుకు
47,000 రూపాయల కరెంటు బిల్లు, ₹1 కోటి దాన్ని కడతాను. దాన్ని కట్టినందుకు మళ్ళా ఏడాదికి 13,000 కోట్ల మెయింటెనెన్స్. నాశనం. నిజంగా కేసీఆర్, నీవు నీ కుటుంబం ఈ తెలంగాణ ప్రజల మీద అప్పులు మోపి వాళ్ళ రక్తం దాగి వాళ్ళ రక్త మాంసాలతో కట్టినావు కదా, నీ కమిషన్ల కోసం కట్టినావు కదా, పురుగుల పడిపోతారు. నువ్వు గుర్తుపెట్టుకో. ఇట్లా ఇంత నాశనం చేసినోడు ఎవడు లేడు ఈ భూమి మీద. విధ్వంసం చేసినోడు ఈ పేద ప్రజల ఉసురు దాటిపోతారు. అన్ని లంగా కథలే. అరే మీకు నిజంగా చెప్తున్నా, నేను ఓపెన్ ఆఫర్ చెప్తున్నా, క్యూ న్యూస్ వేదికగా చెప్తున్నా, కాళేశ్వరం మీద చర్చకు ఇది దార్కార్ ప్రాజెక్ట్ అని ఎవడొస్తున్నాడు రండి. మునగాడు రండి. అలాగే ఏ మునగాడు నేర్కొస్తావో రాని. ఇగో వెలుగు దినపత్రిక చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదు తేలిపోయింది. ఇది నేను వెనకటినే చెప్తున్నా, పనికి రాదని. అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తాం మంత్రి ఉత్తమ్. 3 బ్యారేజీలు దెబ్బతిన్నాయని కామెంట్. అవసరం లేని 3వ టీఎంసీ పనులకు కేసీఆర్ తన బంధువులను కట్టబెట్టిండు. బంధువులకు చూడుగా మరి పైసలు ఎట్లా అంటే, అరే ఇంకో టీఎంసీ లేపరాదురా, ఎంత వస్తారా, 30,000 కోట్లు, 20,000 కోట్లు తీసుకొని పో. సొమ్మెవరా సొమ్ము జనాందే. అవసరం లేని 3వ టీఎంసీ పనులను కేసీఆర్ తన బంధువుల కట్టబెట్టిండు. వెంకటరెడ్డి. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో 1 ఎకరాకు నీళ్ళియలే శ్రీధర్ బాబు. క్వాలిటీ లేకే బ్యారేజీలు కుంగినాయి. పొంగులేటి. బాంబులంటూ తప్పుదోవ పట్టించారు పొన్నం. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పరిశీలన. ఏం చెప్పిరా? బాంబులు పెట్టి పేల్చిరా చెప్పలే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. బాంబులు కుట్ర జరిగింది. బాంబులు పెట్టి దోమన సప్పుడు వచ్చింది అని సౌండ్ వచ్చింది. దొంగ నా కొడుకు. ఇంజనీర్లతో కూడా చెప్పినాడు వాడు. మొత్తం చెరువు అడుగులకు దిగాటే ఎవడో బాంబు పెట్టి వచ్చినాడ. మొత్తం లోపలికి పోయి మొత్తం దొంగ మాటలే వీళ్ళ కుటుంబం అంతా. ఆ కుటుంబం మరి అందరూ వెన్నతో తింటారు కానీ వీళ్ళు అబద్ధాలతో తిన్నారు. బ్రేక్ఫాస్ట్ తిన్నారు అంతా. ఇప్పుడు బయటపడ్డది కదా, ఇక దీన్ని కూడా తప్పు అంటారు ఒకడు. వీళ్ళు పోయిరు, వీళ్ళు చూసిరా, వీళ్ళు పోయిరు, అంత జనం చూస్తుర్రా పోయి తమాం ఏందని. ఇది కూడా ఏమంటారంటే, అవసరం లేని 3వ టీఎంసీ అంటే అవసరం లేదా, నీళ్ళు అవసరం లేదా, నీళ్ళు అవసరం లేదు. అరే లంగలు 2వ టీఎంసీకి బ్యాక్ వాటర్ తోటి 1000 ఎకరాలు మునిగిపోయి ఖతం అయిపోతున్నాడు. అయితే ఇంకోటి చెప్తాడు, మీరు దేనికైనా నేను ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల సృజల స్రవంతి ప్రాజెక్ట్ ఉంది కదా, అక్కడి నుంచి కేసీఆర్ దిగిపోయేదాకా మీరు కట్టిన ప్రాజెక్టుల మీద నేను వర్క్ చేసిన, నేను దాని కౌంటర్ పాయింట్స్ అన్ని నేను గతంలో రాసిన. ఎందుకు ఇట్లా దెబ్బతిన్నది, ఆర్థిక విధ్వంసం చేస్తా ఉన్నాడు, నేను మొత్తం చేసుకొచ్చిన. ఎవడొస్తాడో చర్చకు రండి. ఓపెన్ ఆఫర్. ఇది క్యూ న్యూస్ లో. ఎవడొస్తాడో రండి. ఇది మంచి ప్రాజెక్ట్ అని నిరూపించాలి అంతే. ఈడ నేను ఇదే లైవ్ లో కూర్చొని మాట్లాడదాం నీ ప్రాజెక్ట్ సంగతి, మీ లెక్క సంగతి. ఈ డబ్బాలు కొట్టుకోడు కాదు, ఇటు రారీడికి. లేకపోతే నన్ను విలువరి, ఏడికి రావన్నా వస్తా. ఇప్పుడన్నా విలువరిగా. శుక్రవారం మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తున్న మంత్రులు ఇంకా కేటీ రామారావు అంటాడు, గ్యాబ్ ఏరియాను చూసి 2 పిల్లర్ల మధ్య గ్యాబ్ ఉంటుంది, గ్యాబ్ ఏరియాను చూసి పగుళ్ళు వచ్చినాయి, పలిగిపోయిందని చెప్తా ఉన్నారు. అని చెప్తాను. సిగ్గన్న శరమన్నా ఏమన్నా ప్రజల సొమ్ము రా బాబు, అది ప్రజల సొమ్ము. ఇగో శుక్రవారం మేడిగడ్డ పరిశీలిస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. ఇగో మొత్తం దస్తాదా 5 మీటర్లు పోతాదా, 5 ఫీట్లు కిందికి దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేసి ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్ట్ అని కాళేశ్వరం గురించి తన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీలు దొరికిన ప్రతిసారి గొప్పగా చెప్పుకుంది. ఇంజనీరింగ్ మార్వేలని ప్రచారం చేసుకుంది. కానీ కరెంటు బిల్లుల భారం తప్ప దానివల్ల ఇప్పటి వరకు ఒరిగిందేం లేదని మంత్రుల తాజా పర్యటనలో బయటపడింది. ఒక్క వరదకే పంప్ హౌస్ మునిగిపోవడం, 5 ఏళ్లకే ప్రధాన బ్యారేజీ పిల్లలు కుంగిపోవడం, ఇంకో బ్యారేజీకి బుంగలు పడడం కాళేశ్వరం పరిస్థితిని తెలియజేస్తున్నదని మంత్రులు అన్నారు. ఇది గత సర్కార్ చేపట్టిన ఫెయిల్యూర్ ప్రాజెక్టు, అవినీతి తప్ప నాణ్యత లేని నాసిరకం ప్రాజెక్ట్ అని మండిపడ్డారు. ఏమీ లేదా ఇవాళ గౌరవ మంత్రులు పోయి గదే తెలిసి 2016లో గిదే చెప్పిన నేను. అందుకోసమే మీ ముఖానికైనా ప్రాజెక్టులు కట్టిరా మీరు అని కేసీఆర్ ఏం చేసిరు 60 ఏళ్ళు అంటే నేనే రాసిన కాళేశ్వరం ఈయన కట్టే టైంకోనే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ప్రాజెక్టుల మీద నేనే రాసిన.
ఉదయించిన సూర్యుడు నడుగు అని చెప్పి. కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. గత సర్కార్ అవినీతి వల్లే కాళేశ్వరం ఇలా తయారైందని మండిపడ్డారు. ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తామని చెప్పారు. ప్రణహిత చెవెళ్ల ప్రాజెక్టును రీస్టార్ట్ చేస్తామని ప్రకటించారు. కుంగిన మేడిగడ్డ, బుంగలుపడ్డ అన్నారం బ్యారేజీలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులతో కలిసి ఉత్తమ్ పరిశీలించారు. ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబట్పల్లి గ్రామంలోని ఎల్ఎన్టీ కంపెనీ ఆఫీసులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిల్ల బ్యారేజీల మరమ్మతులు తదితర అంశాలపై నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మంత్రుల పర్యటన కొనసాగింది. ఒక్కో ఎకరానికి నీళ్ళిచ్చేందుకు ₹1 కోటి ఖర్చు. సోడిగా రైతు సోదరులారా, ఎకరం బార పెడతాను ₹1 ఖర్చు పెడతాడు ఎవడన్నా? ఒకటే ఎకరం బార పెడతాను ఉందా? ₹1 భూమి ఇది వయపులే ప్రాజెక్టేనా? ఎక్కడన్నా ఉందా? మీరు ₹1 అవే ₹1 ఉంటే ఎవడన్నా వ్యవసాయం చేస్తాడా? ఒక్క ఎకరం బాడ పెడతాను ₹1. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఇప్పటి వరకు 95,000 కోట్లు ఖర్చు చేసి కేవలం 97,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారని. ఈ కొత్త ఆయకట్టు కూడా తేల్చనికి లేదు. ఈ ఏది మిడ్ మానేరు ఈ కథ ఇక్కడి నుంచి ఏమైనా అదనపు పెరుగుదల కావాలి కానీ కాళేశ్వరం నీళ్ళు అయితే కావు. ప్రజలారా, మీ ఊళ్ళో లేన కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా? ఇక్కడ మంత్రి హరీష్ రావు పోతాడు, కాళేశ్వరం మొదటి ఫలితం సూర్యాపేటకే దక్కుతుంది అంటాడు. ఆడికి పోయి సూర్యాపేటకు పోయి ఆడికేని భువనగిరికి వస్తాడు. కాళేశ్వరం మొదటి ఫలితం ఎవరికైనా దక్కుతుంది అంటే సూర్యాపేటకే దక్కుతుంది అని. నిజంగా ప్రజలారా, మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా చూడరు. ఇక ఇంతకు మించిన హరీష్ రావు గారు ప్రెస్ మీట్ అన్న పెట్టి ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెడతారా? మరి దేని మీద పెడతారో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మనం పెట్టినావు ఆ స్వేదాని, నువ్వు అది పెట్టగానే నేను ఒకటి పెడతా చూడు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనకేం చెప్పారు కేసీఆర్ అంటే తెలంగాణ సస్యశ్యామలం, 1 ఎకరాల మాగాని కొత్తగా తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. 1 ఎకరాల మాగాని కొత్తగా తెరిస్తే కోటే కాదు, కొత్తది మళ్ళా 1 ఎకరాల మాగాని 1 ఎకరాల మాగాని అవుతుందని చెప్పి. తెలంగాణ ప్రజలారా, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. నీటిపారుదల శాఖ మంత్రి ఎవరున్నారు? హరీష్ రావు ఉండే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ మామ దగ్గరే ఉండే మొన్నటిదాకా. నిజంగా కాళేశ్వరం నీళ్లు కరీంనగర్కి వచ్చి, సిద్దిపేటకు వచ్చి, మెదక్కి వచ్చి, రంగారెడ్డికి వచ్చి, నల్లగొండకు వచ్చి, యాదాద్రి భువనగిరికి వచ్చి ఇవన్నీ కాళేశ్వరం నీళ్లు వారుతుంటే తపాసుపల్లి రిజర్వాయర్ అనేది జనగామ జిల్లాలో ఉంది. చేర్యాల ఏది మన కొమరేలి మల్లన్న దగ్గర తపాసుపల్లి రిజర్వాయర్ ఉంటుంది. కొమరేలి మల్లన్న దగ్గర పోయిన వాళ్ళు ఎవరైనా చూడొచ్చు కూడా. ఒక్క నిమిషం ఇప్పుడే చూపిస్తా. ఇలా డ్రామాలు చూడరు. ఇగో తపాసుపల్లె, ఇగో ఇది అయినాపూరు, ఇగో ఇదే అయినాపూర్ వరంగల్ సిద్దిపేట. ఇక ఈ సిద్దిపేట ఉంది కదా, ఈ తపాసుపల్లి రిజర్వాయరు ఇది దేవాదుల ఎత్తిపోతల పథకం. దేవాదులు అంటే గోదావరి నుంచి ఆ దేవాదుల ద్వారా ధర్మసాగర్ నుంచి తపాసుపల్లికి వాటర్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం స్టార్ట్ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. కావాలంటే పొన్నాల లక్ష్మయ్య గారిని అడగండి, మీ పక్క పొంటే ఉంటాడు. ఇది తీసుకొచ్చి ఇక్కడ తపాసుపల్లి పెడితే, ఇగో సిద్దిపేట గీడు ఉంది కదా, కాళేశ్వరం ఈడికెళ్ళి రావాలి కదా. మరి కాళేశ్వరం నీళ్ళు ఈడికెళ్ళి వచ్చేది ఉంటే తపాసుపల్లి నీళ్లను కొండ వలగజీరి సిద్దిపేటకి ఎత్తుకొని
ఎత్తుకుపోయింది హరీష్ రావు మీదికి. నిజంగా మరి కాళేశ్వరం నీళ్ళు వచ్చేది ఉంటే ఇదెందుకు ఎత్తుకపోయిన ఒక మాట. రెండోది సింగూరు జలాలను సింగూరు ఆయకట్టు నిండబెట్టి సిద్దిపేటకు ఎత్తుకపోయింది నిజం కాదా? నిజంగా కాళేశ్వరం నీళ్లు సిద్దిపేటను తడిపేది ఉంటే ఈ పని ఎందుకు గాలే, ఇవెందుకు ఈ దొంగతనం ఎందుకు చేసినావు చెప్పు. సిద్దిపేటను అంత మాయాజాలం, మామ అల్లున్నది కొడుకుది మాయాజాలం ఇది. గారడిగాళ్ళు వీళ్ళంతా. పొన్నాల లక్ష్మి గారిని అడగండి, అప్పుడు చెప్తారు. మాజీ మంత్రిని ఆయన అడిగితే చెప్తారు కదా. ఇవాళ మీకు మంచి వార్త కూడా చెప్పాలి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెద్దపల్లి అంటే చాలా ప్రేమ. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం ఎవరికి వస్తుంది? పెద్దపల్లి జిల్లాకు మొదటి ఫలితం దొరుకుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రతి చుక్క ఈ కరీంనగర్ జిల్లాను ముద్దాడినాకనే ఎక్కడికైనా ఒక చుక్క దాటుతుంది. కానీ ఇవాళ మీకు తెలవాల్సింది ఏంటంటే కాళేశ్వరం తొలి ఫలితం ఎవరికి దక్కుతుందంటే సూర్యాపేట జిల్లాకు దక్కుతుంది, తుంగతుర్తి ప్రజలకు దక్కుతుంది. మీ అంత యాక్టర్స్ ఇంకా కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరమే ఏడుపు, దాని గురించి ఏమైనా అర్థమవుతుంది అసలు? ఇలా కాళేశ్వరమే లేకపోతే ఎక్కడి నీళ్లు తుంగతుర్తికి, సూర్యాపేటకు, డోర్నకల్కు, మహబూబాబాద్ ఈ జన్మలో నీళ్లు చూద్దామా? కోదాడ ఇంకొంచెం మా ఎమ్మెల్యే చెప్తున్నారు, దానిలో కూడా 50,000 ఎకరాలు పడతాయి. ఎస్ఆర్ఎస్పీ నుంచి కోదాడ దాకా నీళ్లు పారేటి అని అధ్యక్ష అలీసాగర్ గుత్ప అయిపోతే నిజాం సాగర్ కింద ఏదైతే చెడిపోయిన ఆయకట్టు ఉందో దాని గుత్ప ద్వారా ఇలా మనం సప్లిమెంట్ చేస్తా ఉన్నాం. అలీసాగర్ ద్వారా కొంత చేస్తా ఉన్నాం, ఎస్ఆర్ఎస్పీ ద్వారా కొంత చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరమే కట్టకపోతే మెదక్ల మల్లన్న సాగర్ ఎక్కడిది అధ్యక్ష? కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది? రంగనాయక సాగర్ ముచ్చట ఎట్లుందంటే నేను ఉట్టకపోతే అసలు ఇవన్నీ చేసుకుందువు ఏం కథ అన్నదట. ఇప్పుడు ఏమంటున్నావు? ఖమ్మము, పాలేరు, సూర్యాపేట దాకానట కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయట సార్. కాలువలు ఉన్నాయా? జర లైవ్ చూస్తున్న మిత్రులారా మీరు కామెంట్ చేయరు మీ దండం. ఎందుకంటే కాళేశ్వరం నీళ్ళు ఆమె దాకా వచ్చినాయట. వచ్చినాయా? కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా అన్న మీ ఊర్ల పొంటి? కేసీఆర్ తెలంగాణకు పట్టిన శని పోయిందిలే కానీ దొంగ మాటలు అన్ని దొంగ మాటలు. అరే ఓ మల్లన్న నీకు పని లేదంటు, నా పనిలో నేనే ఉన్నారా, ఈ పనిలో నువ్వెందుకు వచ్చినావు? బార్లు వచ్చినాయి నో, మరి ఏవి కాళేశ్వరం ఏది నీళ్ళేది? ఆయకట్టు స్థిరీకరణ నీ అమ్మ లంగనా కొడుకులు వీళ్ళంతా. ఇగో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఇప్పటి వరకు 95,000 కోట్లు ఖర్చు చేసి కేవలం 97,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అంటే ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చేందుకు ₹1 కోటి చొప్పున ఖర్చు చేసిన గత సర్కారు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. గతంలో కాంగ్రెస్ హయాంలో 38,000 కోట్లతో 16.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుకు ప్లాన్ చేశాం. దీనిపై 11,000 కోట్లు సైతం ఖర్చు చేశాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ ఆ ప్లాన్ మొత్తం మార్చేసి ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు మార్చి 1,000 కోట్లతో 3 బ్యారేజీలు నిర్మించిందని చెప్పారు. గమ్మతేందరికేనా? గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుకు యాక్చువల్గా తమ్మిడిహెట్టు నుంచి ఇక్కడ ఏది మన ఎల్లంపల్లి వరకు సేమ్ హైట్లో ఉంటాయి సముద్ర మట్టానికి. కాబట్టి కొద్దిగా 21 మీటర్లు ఎత్తిపోస్తే నీళ్ళు వచ్చేటి. ఆ 21 మీటర్లకు సంబంధించినటువంటి పనుల పైన దాదాపు 11,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆల్రెడీ మొత్తం లైనింగ్ గీనింగ్ అంతే వేసారు. మీ గూగుల్ మ్యాప్లో నాకు తెలిసి దొరికితే అది నేను ఎప్పుడు అది రాసేటప్పుడు చూసిన. తొమ్మిడిహెట్టి ఇది
ఇప్పుడు అట్లా ఆదిలాబాద్ జిల్లా అందరు కూడా సస్యశ్యామలం అవుతుండే, అక్కడ కూడా వాటర్ వెళ్తుండే. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు పాపం, భూములు ఇచ్చిండ్రంట, భూములు లాక్కున్నారు. కానీ విషయం ఏంటంటే ఈ తమ్మిడిహట్టి కాడ కట్టి సేమ్ ఎల్లంపల్లిలో మంచిర్యాల రామగుండం మంతని ఇక కరీంనగర్ కొండగట్టు ఇక్కడ వేములవాడ అక్కడ రామగుండం ఇగో ఇది గోదావరి నది, గండిపేట లక్సెట్టిపేట గోదావరి ధర్మపురి క్లోజ్ చేయి. ఇగో తమ్మిడిహట్టి ప్రాజెక్టు ఇగో సేమ్ హైట్లో ఉంది ఆల్రెడీ. ఇగో ఇక్కడ నుంచి 21 మీటర్లు 148 ఎత్తులో ఉంది, ఇది 148 ఎత్తులోనే ఉంది. ఇక్కడ నుంచి 21 మీటర్లు ఎత్తిపోస్తే ఒడిచిపోయేది. కానీ కేసీఆర్ అట్లా చేయలే, పైసలు ఎక్కువ ఖర్చు పెట్టాలిగా. ఇగో వీడికేని కిందికి తెచ్చిండు, కిందికేని ఇట్లు ఎత్తిండు, ఇళ్ళకేని ఇండ్లకు ఈ వీటికే సరిపోయా కరెంట్ బిల్లు. అంటే ఇగో మీదికెళ్ళి వట్టికొచ్చే నీళ్ళను ఇక కిందికెళ్ళి ఎత్తిపోసి నేను తెస్తున్న అద్భుతం అని చెప్పిండు. మొత్తం దొంగ కథనే ప్రజలారా. అర్థమవుతుంది కదా. ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల కింద పెట్టిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వాస్తవం ఏంది, ఈ నీళ్ళు ఎడికేనెత్తి ఏందంటే నీటి లభ్యత లేదు కాబట్టి ఇక్కడ పెట్టామంటాడు. నీటి లభ్యత ఎక్కడి నుంచి వస్తుందా అంటే ప్రాణహిత, వెన్గంగా, వార్దా ఇక్కడి నుంచి వస్తుందని చెప్పిండు. మరి ఆ 3 కలిసి కాండే ప్రాజెక్టు కట్టి తెస్తే సరిగ్గిడికే వచ్చేది కదా ఈజీగా. అది ఏలే, పైసలు మింగాలన్నాయి, పైసలు మింగాలంటే ఉపాయం కట్టాలని పెట్టిండు. ఎవరైనా సరే, మీరు ఇంజనీర్ వచ్చినా సరే, ఎవరన్నా జర తెలివి కాళ్ళు రారి, జర్ర కనీసం ప్రాజెక్టుల పైన నాలెడ్జ్ నోడు రారి, అంతో ఎంతో రారి, కనీసం రారి. ఇప్పుడు ఎత్తు నుంచి వంపులోకి నీళ్ళు వెళ్తాయి, కానీ ఎత్తు నుంచి వంపులో పోసి తర్వాత మళ్ళీ ఇప్పుడు నెత్తికాడున్న నీళ్ళను కాలకాడికి తీసుకుపోయి కాలకాడికి మళ్ళీ నెత్తికాడికి తెచ్చే ప్రాజెక్టే కాళేశ్వరం. అది ఎత్తిపోతలు ఇక మీదికేని వరదరాగానే మళ్ళీ కిందికి ఇచ్చి పెట్టాలి, మళ్ళీ నెత్తికాడికి ఎత్తిపోయాగానే మీదికేని వరదరాగానే మళ్ళీ కిందికి పెట్టాలి. ఇదే కథ, ఏది గడియారం తిరిగినట్టు తిరుగుతుంటుంది. ఇక దానికి 1000 కోట్ల కరెంటు బిల్లు. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకును కూల్చి మళ్ళీ కట్టాల్సిందే. ప్రభుత్వం తరఫున ఈఎన్సీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. పిల్లల నిర్మాణం కన్నా కూల్చివేయడమే పెద్ద పని, కుంగిన వాటిని బ్లాస్ట్ చేస్తే మిగతా బ్యారేజీకి ప్రమాదం. ఎంతైనా ఒక మనిషి ఆపరేషన్ అయిన మనిషి లెక్కుంటుందా? అంతే, ఆపరేషన్ అయిన మనిషి ఎట్లయితే ఏదో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినోడు ఇక మెల్లగా మాట్లాడాలి కదా, ఇంజన్ పని పెట్టినట్టే ఏడప్పుడు వెళ్తుందా? ఇది ఏడప్పుడు వెళ్తుంది, ఇంజన్ పని పెట్టింది, ఈ ఇంజన్ ముంగడ పడే పరిస్థితి లేదు. ఓపెన్ కాకముందు నీళ్లు రాకముందుకే పిల్లలు గుంగిపోయాయి. పిల్లల నిర్మాణం కన్నా కూల్చివేయడమే పెద్ద పని. కూల్చేస్తే దానికో పని అయ్యా, సపరేట్ తాళం వేసి రాదు, దానికో పైసలు తాళం వేసి రాదు. అది వైట్ ఎలిఫెంట్ అని చాలా మంది మేధావులు కూడా చెప్పారు. అది మనల్ని సాధదు, మనమే దాన్ని సాధాలి. కేసీఆర్ చేసిన పనికిది. కుంగిన వాటిని బ్లాస్ట్ చేస్తే మిగతా బ్యారేజీకి ప్రమాదం. డైమండ్ కటింగ్ తో పిల్లల తొలగింపు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 95,000 కోట్లు ఖర్చు చేసి 97,000 ఎకరాలకే నీళ్లు. తెచ్చిన లోన్లకు 16,000 కోట్ల వడ్డీ కట్టినాం అప్పుడే. మిచ్చి పైసలు 16, దీంతో 16,000 కదా, 6,000 కోట్లు కూడా రాలే. కేసీఆర్ ఎప్పుడో అప్పు తీరిపోయింది, ఎప్పుడో తీరిపోయింది కాళేశ్వరం అప్పు. పట్టేవాయి మాటలు ఎడ నేర్చిరో మీరు. మీ డిఎన్ఏలు కనుక మీ లైబ్రరీలో దాచిపెట్టాలి, మీ మైండ్లు గిన్లన్నీ. ఎందుకంటే మ్యూజియంలో పెట్టాలి. ఇంత అబద్ధాల మైండ్ భూమి మీద ఉండదు. ఇక నిజాలని ఎందుకు దాస్తున్నారు? ఇంజనీర్లపై మంత్రుల ఆగ్రహం. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పనులు చేస్తుంటే ఎందుకు అడ్డుకోలే? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం కలిగిందో చెప్పండి. కన్నెపల్లి రిపేర్ల బిల్లులు ఎందుకు పెండింగ్ ఉన్నాయని నిలదీత. ఇక్కడ చూడండి, నిజాలను అధికారులు అప్పుడు అధికారులు ఏంది, కేసీఆర్ చెప్పిన నా మెదడు బొట్టు ఖర్చు పెట్టిన ఇంజనీర్లు కాదు నాదే అని చెప్పి ఇంజనీర్. మరి ఈ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఇంజనీర్లు అంతా కేసీఆర్కి ఎందుకు భజన చేసిరు? కమిషన్లు మింగినారు, మీరు కూడా పర్సంటేజీలు కొట్టినారు. మరి ఇది తప్పు సార్, ఇట్లా కట్టొద్దని చెప్పొద్దా ఈ సన్నాసులన్నా? సరే కేసీఆర్ కంటే తెలివి లేదు, లోటపీసి లేదు, అని మింగే తెలివి తప్ప ఇంకొక తెలివి లేదు. కానీ మరి కట్టేటప్పుడన్నా ఈ సన్నాసులు చెప్పారు అట్లా కట్టొద్దు సార్, తప్పు సార్, అట్లా కడితే కూలిపోతుంది సార్, ఆగమవుతుంది సార్ అని చెప్పాలా వద్దా? అది చెప్పుడు లేదు, అది చెప్పలే. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమంటే ఇక సార్ అప్పుడు సార్ ఇది కథ. హామీల నుంచి తప్పించుకునేందుకే డ్రామానట. కాళేశ్వరంపై ఎంక్వైరీ చేస్తే స్వాగతిస్తాం. నువ్వేం స్వాగతిస్తూనే నడుస్తూనే ఉండే ఎంక్వైరీ నడుస్తానే. జ్యుడిషియల్ ఎంక్వైరీకి
ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పే ఎంతటి వాడున్నా వదిలిపెట్టమని క్లియర్గా మేడిగడ్డ బ్యారేజ్ నిన్న మంత్రుల బృందం సందర్శించి వీడుకో మానవుని పోనీయలే. మేము పోతే మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ వేసి అరెస్ట్ చేసిరు మమ్మల్ని. ఇక మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలకు తక్కువే. అది ఏడవ మళ్ళీ తెలియదు. ఎంత మరి అమూల్యమైన ప్రజా డబ్బు అప్పులు తీసుకొచ్చి వృధా చేశారు. ఒకసారి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆలోచించారు. మరి ఈ విషయం గత 10 ఏళ్ల నుంచి ఎప్పుడైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తుమ్మడి నిన్న మంత్రి గారు మాట్లాడింది. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కొట్లాడతామని చెప్పారు. కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ నిర్వహిస్తామని చెప్పి నిన్న చెప్పారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేద్దామని ఎప్పుడైతే అసెంబ్లీలో చెప్పారో చేయాలి. మేము స్వాగతించకపోతే వ్యతిరేకిస్తావా? ఎట్లయినా చేస్తారు, ఎట్లయినా దొరుకుతామని చెప్పి ఆఖరికి కడియం శ్రీహరి గారిని ముంగడ పెట్టిరా. నిన్న కడియం శ్రీహరి గారిని అయితే ఆయన మాట్లాడితే దళితుడు, ఆయన మీద ఎవడు వ్యతిరేకంగా మాట్లాడని పెట్టిరు. నీకు దమ్ముంటే కేసీఆర్ నువ్వు కూర్చో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చుంటారు, నీళ్ల శాఖ మంత్రి ఇద్దరు కూర్చొని మీడియాను పిలిచి కాళేశ్వరం కట్ట మీద చర్చ పెట్టరు. నీకు 20 లేవకపోతే వేసుకోనన్న పోయి ఆడ పెడతాం. ప్రాబ్లం ఉన్నది. మొత్తం దొంగ ప్రాజెక్టే ఇది. బయట పడ్డది కదా, ఇక కాలుగాలిన పిల్లి లెక్క ఎగురుతురు. అమ్మో అంత మొత్తం తెలిసిపోతా ఉందని చెప్పి ఈ కడియం శ్రీహరి గారు మాట్లాడితే ఆయన దానికి కౌంటరా. కడియం శ్రీహరికి ఏమైనా పాపం తెలుసా? దాంట్లో కాళేశ్వరం దాంట్లో ఒక ఏకాన పైసలన్న కడియం శ్రీహరికి వచ్చిందా? మింగిందేవో ఈ దొంగలు. ఆ దొంగలను కాపాడే పని ఇప్పుడు ఈయన కప్ప. ఇప్పుడు మాట్లాడాలి కదా, భారీ నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడాలి కదా. ఇప్పుడు నేనే ఉన్నా అప్పుడు నేనే కట్టి అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడాలి కదా. ఇక కాళేశ్వరం కథ ఇట్లుంటే 6 గ్యారంటీలకు అప్లికేషన్ల వెల్లువ. రెండో రోజు 8.12 లక్షల దరఖాస్తులు. రేషన్ కార్డుల కోసం పెరుగుతున్న వినతులు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అవసరం లేదు. సిఎస్ దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచన. ఎవడన్నా దరఖాస్తు ఫారాలు అమ్మితే వాడిని పట్టుకోరి. దరఖాస్తు ఫారాలు గవర్నమెంటే ఫ్రీగా ముద్రించి మీ ఇంటికి పంపుతా ఉంటే కొండెక్కడిది. ఇంకా కంప్లైంట్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు అప్లికేషన్లు వెలువలా వస్తున్నాయి. శుక్రవారం ప్రజాపాలన రెండో రోజు రాష్ట్రంలో 8,12,862 దరఖాస్తులు అందాయి. జిహెచ్ఎంసీ ఇతర మున్సిపాలిటీల్లో కలిపి 4.89 లక్షలు, గ్రామాల్లో 3.23 లక్షలు వచ్చాయి. దీంతో గురు శుక్ర 2 రోజులు కలిపి ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 15 లక్షలు. 15 లక్షల మంది దరఖాస్తు పెట్టుకుందామంటే ఛాన్స్ ఇయ్యలే కేసీఆర్. 15 లక్షల మంది వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర మాకు ఇగో ఈ సమస్య ఉందని చెప్పుకుంటున్నాను. నీదు రాణించడం ఏమన్నా? కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. తెల్ల కాగితంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రేషన్ కార్డు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నారు. గ్రామాలు, మున్సిపాలిటీ వార్డుల్లో అప్లికేషన్లు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో జనం రావడంతో శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉదయాన్నే గ్రామాల్లో, వార్డుల్లో ఉన్న జనాలు కౌంటర్ల దగ్గరకు వెళ్లి క్యూ లైన్లో చెప్పులు పెట్టి మరీ అప్లికేషన్లు సమర్పించారంటూ ఇగో కనీసం చెప్పుకుందామంటే కూడా వినేటోడు లేడు కదా అప్పట్లా. ఇగో ఇప్పుడు చూడు ప్రజాపాలన, దొరల పాలనకు ప్రజాపాలనకు తేడా ఉందా లేదా? జేడీయూ చీఫ్గా నితీష్, జేడీయూ చీఫ్గా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి ఆయన పార్టీ పగ్గాలు చేపడుతున్నారు. రైట్గా ఉల్ఫా శాంతి ఒప్పందం. కేంద్రం అస్సాం రాష్ట్ర ప్రభుత్వంతో వేర్పాటువాద సంస్థ ఉల్ఫా శాంతి ఒప్పందం చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సమక్షంలో సెటిల్మెంట్ మెమోరాండంపై ఉల్ఫా సంతకం చేసిందట. ఉల్ఫా తీవ్రవాద సంస్థ అది. ఒకే కుటుంబంలో 9 మందికి జీవిత ఖైదు. బాలిక పెళ్లి ఆపించిందని ఓ మహిళను కొట్టి చంపిన కేసులో సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. 9 మందికి జీవిత ఖైదు ఒకటే కుటుంబంలో. అయితే ఏంటంటే బాల్య వివాహాలు చేస్తారని చెప్పేసి ఒక కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే ఆమె చంపేసింది, కొట్టి చంపారు. కొట్టి అట్లా కొట్టి చంపుతారని చెప్పేసి జీవిత ఖైదు వేసేసింది అందరికి. ఇక నన్ను చంపేందుకు కుట్ర. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అక్రమంగా ఇరికించిండ్రు నందకుమార్. నా హోటల్ను అన్యాయంగా కూల్చేశారు, బయటకు రాకుండా అక్రమ కేసులు పెట్టారు. సింహయాజీ స్వామి దాసో శ్రవణ్ నాకు పరిచయం చేసిండు. తొందరలోనే అన్ని విషయాలు బయటకు వెల్లడిస్తానని చెప్పిండు. ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఉందా, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో వీళ్ళని తయారు చేసింది టీఆర్ఎస్ లేనట.
వీళ్ళ తయారు చేసి వీళ్ళందరినీ పరిచయం చేసి ఆ డ్రామా ఏమైంది మొయినాబాద్ కేసు ఏమైనా నలుగురు ముఖ్యమంత్రి గారు ఆ కేసు ఫైల్ మళ్ళీ తెప్పించుకోండి ఆ కథ ఏమైందో తేలండి ఇప్పుడు నలుగురు పోయినట్టు ఆ నలుగురు ఎటు పోయారు నలుగురిని జనం ఓడగొట్టిరు ఇది ఒరిజినల్ ఎంక్వైరీ రిపోర్ట్ పోలీస్ ప్రజలది పబ్లిక్ రిపోర్ట్ ఈయన ఈ నందకుమార్ని నందకుమారే కదా నందకుమారే ఏడాదిలో 707 కోట్లు లూటి 2023 వార్షిక నేర నివేదికను ఏడాదిలో 7,700 కోట్ల కాళేశ్వరం పేరు 1,00,000 కోట్లు లూటి చేసింది కేసీఆర్ కుటుంబం ఆ లూటి ముంగట ఈ లూటి ఎంత 2023 వార్షిక నేర నివేదికను విడుదల చేసిన డీజీపీ రవి గుప్తా రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 8.97% నేరాలు పెరిగాయని డీజీపీ రవి గుప్తా తెలిపారు సైబర్ నేరగాళ్లు 707 కోట్లు కొల్లగొట్టారని సైబర్ క్రైమ్స్ 17.59% పెరిగినట్టు చెప్పారు ఈ మేరకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలతో 2023 వార్షిక నేర నివేదికను శుక్రవారం విడుదల చేశారు డీజీపీ ఆఫీసులోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ డీజీలు సంజయ్ కుమార్ జైన్ మహేష్ భగవత్ శిఖా గోయల్ ఐజీలు గ్రేటర్ సిపిలతో కలిసి వివరాలు వెల్లడించారు కొత్త ఏడాదిలో మహిళా రక్షణ సైబర్ నేరాలు డ్రగ్స్ నియంత్రణ టార్గెట్ గా కార్యాచరణ రూపొందిస్తాం టీఎస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో సైబర్ సెక్యూరిటీ బ్యూరోలను మరింత బలోపేతం చేస్తామని ఆయన అన్నారు ఇక రాష్ట్రంలో పెరిగిన సైబర్ క్రైమ్స్ 17.59% సైబర్ క్రైమ్స్ పెరిగినాయట గతేడాది కంటే 8.97% పెరుగుదల డ్రగ్స్ కేసులు 1360 కేసులు సీజ్ అయిన డ్రగ్స్ విలో 7.99 కోట్లు ప్రమాదాల్లో మృతులు 6,788 మంది 2023 వార్షిక నేర నివేదికను రిలీజ్ చేసే కార్యక్రమంలో మాట్లాడుతున్న డీజీపీ రవి గుప్తా గిట్లయింది ఈ 707 కోట్ల లూటే గీత 1,00,000 కోట్లు దోషింది కేసీఆర్ కుటుంబం పెద్ద లూటి అది బడికి పోవడం ఇష్టం లేక ఫ్రీగా బస్సులో చెక్కలు కొడుతున్నాడు 2 రోజుల పాటు బస్సులో బాలిక జర్నీ ఇంటికి వెళ్తే స్కూల్కు పంపిస్తారని భయంతో ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ చేస్తూ హైదరాబాద్తో పాటు జగిత్యాల వరంగల్ తదితర ప్రాంతాల్లో తిరిగింది ఓ బాలిక 2 రోజుల తర్వాత ఆమె ఆచూకీ కనుక్కున్న పోలీసులు శుక్రవారం తల్లిదండ్రుల వద్దకు చేర్చారు రేవంత్ అన్న ఫ్రీ బస్ ముఖ్యమంత్రి గారు ఈ ఫ్రీ బస్ కథ చూడరు అదేమో ప్రజలకు ఉపయోగపడాలని పెడితే బడికి పంపిస్తారని బాలిక బస్సు ఎక్కి తిరుగుతా ఉందట మహిళలకు ఫ్రీ కాబట్టి ఆఫ్ టికెట్ అన్న పెట్టాలంటారు కొంతమంది ఆఫ్ టికెట్ ఏమో కానీ 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి పెట్టి బడి పొరగా లాగం కాదు కూడా మిల్లింగ్ జాప్యంతో ₹56,000 కోట్ల అప్పులు సివిల్ సప్లైకు మిల్లర్ల నుంచి 88 లక్షల టన్నుల ధాన్యం పెండింగ్ ఇంకా 80,000 కోట్లు విలువైన బియ్యం ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నారు సిఎంఆర్ పెండింగ్ తో 11,500 కోట్ల లాస్ ఎఫ్సిఐకి బియ్యం ఇస్తేనే కేంద్రం నుంచి నిధులు గత ప్రభుత్వ పెద్దల అండతో మిల్లర్ల ఇష్టారాజ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటున్న ఎక్స్పర్ట్స్ సెక్యూరిటీ పెట్టుకొని వడ్లు ఇవ్వాలని ప్రతిపాదన మిల్లులకు వడ్లిస్తారు వడ్లిస్తే వాడు పట్టించి ఇవ్వాలి మళ్ళా బియ్యం ఇవ్వాలి పట్టించులేదు ఏం లేదు మొత్తం ఎటుపోతున్నాయో బియ్యం ఎవరికి అర్థం కాదు వడ్లేమో రైతుల దగ్గర కొని వీళ్ళకి ఇచ్చి ఎఫ్సిఐకి ఇవ్వమంటే ఇగో 56,000 కోట్ల రూపాయల అప్పులు వేరకపోయి ఉన్నాయట ఎవడు చేసినా ఈ అప్పులు కేసీఆర్ కథనే ఇదంతా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పంపించలేదు వాళ్ళు మిల్లింగ్ లో మితిమీరిన జాప్యం అక్రమాలతో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకున్నారు టైంకు మిల్లింగ్ చేసి సిఎంఆర్ ఇవ్వక సివిల్ సప్లై దాదాపుగా 56,000 కోట్ల అప్పులో కూరుకుపోయింది సిఎంఆర్ ఆలస్యం వల్ల ఎఫ్సిఐకి బియ్యం ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి నిధులు ఆగిపోవడం ఫండ్స్ లేక బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లకు మిత్తిలు కిస్తీల చెల్లింపు తదితర కారణాలతో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కు 11,500 కోట్ల నష్టం వాటిల్లింది గత ప్రభుత్వ పెద్దల అండతోనే మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శలు వస్తా ఉన్నాయి చూసుకో కథ ఎట్లుందో ఎట్లా న్యాయం అవుతుందో కేసీఆర్ నీకు అన్నమన్నా జీర్ణం అవుతుందా ఇంతమంది గోసవుచ్చుకున్నావు పొగ మంచుతో ఉక్కిరి బిక్కిరి ఉదయం 10 దాటినా తగ్గని మంచు ప్రభావం మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ దాదాపు అన్ని జిల్లాల్లో రాత్రి టెంపరేచర్లు 15 డిగ్రీల లోపే రాష్ట్రంలో పొగమంచు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాలతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉదయం 10 దాటినా పొగమంచు పోవడం లేదు దట్టంగా కమ్మేస్తున్న మంచుతో రోడ్ల మీద ముందు వెళ్లే వాహనాలు ఎదురొచ్చే బండ్లు కనిపించడం లేదు అర్ధరాత్రి 2 గంటల నుంచే పొగమంచు కమ్ముకుంటున్నది మరో 2-3 రోజుల పాటు పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టెంపరేచర్లు పడిపోయే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది సూర్యాపేటలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం కమ్ముకున్న పొగమంచుగా
జాగ్రత్తగా వెళ్ళి ప్రమాదాలు జరుగుతాయి. మొన్న ఒక యాక్సిడెంట్ అయింది, మనం అన్నం ఒక ముందు ఆ రోజు అన్నము, తెల్లారే ప్రమాదం జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా చాలా డేంజర్, ఇది కనిపించదు. రేప్ చేసి తగలబెట్టేశారు ఇజ్రాయెల్ మహిళపై హమాస్ మిలిటెంట్ల దారుణాలు, ప్రైవేట్ పార్ట్స్ పై కాల్పులు, ముఖాలపై పెట్రోల్ పోసి నిప్పు, గాజా సరిహద్దు వద్ద వందలాది మహిళల డెడ్ బాడీలు, న్యూయార్క్ టైమ్స్ ఇన్వెస్టిగేషన్ నివేదికలో వెల్లడంటూ. ఈ గాజా పాలస్తీనా పంచాయతీ ఇది మామూలు పంచాయతీ కాదు, ఇది దిగది కొన్ని తరతరాల పంచాయతీ. ఇది వెలుగు దిన పత్రిక. ఇంకొకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ల్యాండ్ క్రూజర్లు కొన్నాం, తప్పే ఉంది. మరి మొన్నదాకా మేమెందుకు కొన్నాం? అన్ని అబద్ధాలు చెప్తుండు రేవంత్ రెడ్డి గారు అంటారుగా. ఏమాయరా మరి చెప్తుండు కదా, ఏవో కడియం ల్యాండ్ క్రూజర్లు కొన్నాం, తప్పేముంది? కేసీఆర్ సొంతానికి కాదుగా కడియం. మరి దేనికి బస్సు లేకపోతే ఇది ఎక్కి తీసుకొని పోతారు, పంపిస్తారు. ఏమన్నా నాకే ల్యాండ్ క్రూజర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ప్రజల కోసం కొన్నావు నువ్వు, కేసీఆర్ కోసం. ఒక్కొక్కటి 3 కోట్లు, 3 కోట్ల రూపాయలు ఒక్కొక్క కారు. 2 కొన్నాడు. ఏమన్నాయా జాగిరు? మందియే పిత్తులు, మందియే కత్తులు, 60-70 కోట్లు పెట్టి ఆడ పెట్టి మళ్ళీ దానికి బుల్లెట్ ప్రూఫ్లు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఒక్కొక్క బండికి 50 లక్షలు కట్టానంట. ఇప్పుడు కడితే రిలీజ్ ఇస్తాం, లేకపోతే ఏముంటుండ ఆడ. గతంలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాకే ల్యాండ్ క్రూజర్ వాహనాలు కొన్నాం, అందులో తప్పేముంది? దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి పిచ్చిగా మాట్లాడు. సీఎం రేవంత్ రెడ్డి పిచ్చేమో కానీ అసలు మేము కొనలేదని పిచ్చి మాటలు మాట్లాడుతురుగా, వాళ్ళకి చెప్పురు ఈ మాట. మేడిగడ్డ అవినీతి పుట్ట, బ్యారేజీని ముంచిన వారిపై న్యాయ విచారణ చేయిస్తాం మంత్రులు. ప్రజాధనంతో కట్టే డ్యాముల నాణ్యత పట్టించుకోరా, అంత ప్రమాదం జరిగినా గత సీఎం మౌనమేలా? కేసీఆర్ మాట్లాడాలి, మేడిగడ్డ మీద మాట్లాడాలి, నోరు తెరవాలి. నోరు తెరవకపోతే కూడా ఇట్లా అని తెరిచి మాట్లాడించాలి నీతోటి. 1000 కోట్ల మోటార్లకు 4000 కోట్లు చెల్లించారు. ఇక్కడ చూడరు, ఇక్కడ ఇది నేను గతంలో మీకు చెప్పిన బాహుబలి మోటార్లను తెచ్చిరా. బాహుబలి మోటార్లు ఏడలేవు, మనం పెట్టినాం అని చెప్పి నమస్తే తెలంగాణ ఇంత దొడ్డుకు వచ్చేది కదా. అయితే విషయం ఏంటంటే సారు, ఆ మోటార్ల ధర ఎంత అంటే 1500 కోట్లు ఒరిజినల్. ఈ బిహెచ్ఎల్ కంపెనీ ఇస్తుంది. ఇది బిహెచ్ఎల్ కంపెనీ 1500 కోట్ల రూపాయలకు మోటార్ ఇస్తే మధ్యలో కాంట్రాక్టర్ ఉంటాడు కదా, కాంట్రాక్టర్ టెండర్ వేసిండు గవర్నమెంట్ దగ్గర. ఎంత? నేను 6500కే పెడతా ఈ మోటార్లని. నేను 6500 కోట్లకు 6500 కోట్లకు నేను ఈ మోటార్లు పెడతా అంటే కేసీఆర్ ఎస్ శబాష్ నువ్వు ఇట్లుండాల బిడ్డ అన్నాడు. 1500కే వస్తాయి అవి. 6500 కోట్లు అంటే వీళ్ళకేంది 15500 రూపాయలు, 500 కోట్లు బిహెచ్ఈలు కట్టి ఈ మోటార్లు తెచ్చి పిడి చేసిరు. మిగిలిన 5000 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం మింగింది. ఈ బిగించేది కూడా మోటార్లు బిగించేది వీళ్ళే బిహెచ్ఈఎల్, మళ్ళీ వీళ్ళే కథ, ఈ ఇంజనీర్లే. సంబంధం లేదు. గావి తీసుకుపోయి గాడ పెట్టుకో అన్నోనికేమో 5000 కోట్ల రూపాయల సోడిగా దందా. మోటార్లు తయారు చేసి పిడి చేసి పిత్తి అన్ని చేసి మెయింటెనెన్స్ చేసేకేమో 1500 కోట్లు. ఇది తప్పు. అయితే నేను అందుకోసమే అంటున్నా, సప్పుడియక ఎవడన్నా ఓ ఇంజనీర్నో బింజనీర్నో వీడికి పంపురు రాబోయ్. జనం ముంగట తేల్చేద్దాం, ఒడిచిపోతారు అంతే. వీడికి పంపురి, మీకు ముఖం లేకపోతే ఎవడన్నా ఇంకేమన్నా చెప్తే, ఒకవేళ ఈ బాహుబలి మోటార్లది ఈ కొనుగోలు ఈ దందా ఇది తప్పని నిరూపించగలిగితే, నేను చెప్పిన తప్పని నిరూపించగలిగి ఇక రేపటి నుంచి నేను న్యూసే చెప్పను. దొంగ నా కొడుకులు వీళ్ళంతా క్లియర్ గా ఈ 5000 కోట్లకే ఇన్కో బిస్కెట్ ఆనుకో బిస్కెట్ వరంగానే ఓ అద్భుతం గొప్పది ఎంత ఇట్లా అని చెప్తారు. దొంగ నా కొడుకులు వీళ్ళంతా సంఘ విద్రోహ శక్తులు వీళ్ళంతా. కాళేశ్వరం కంటే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది. దాంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏది నీకు తమ్మిడిఎట్టు నుంచి ఎల్లంపల్లికి వచ్చే వరకాలో 2 లక్షల ఎకరాలు మారుతుంది. దాంతో రాజకీయ లబ్ధి కోసమే మార్చి వ్యయాన్ని పెంచారు. అన్నారం సుందిల కూడా ప్రమాదంలో ఉన్నాయి. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును వినియోగంలోకి తెస్తాం. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాకు పోరాడతాం. మేడిగడ్డ అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించిన 5 మంత్రుల బృందం గత ప్రభుత్వంపై ఫైర్. మొత్తం కరగనాకిరిగో ఇగో ఇట్లా పర్రె వచ్చింది చూడరు. ఇగో పర్రె ఉండదు. ఇది ప్రాజెక్ట్ ఇది ఉండదు, కూలిపోతుంది. ప్రాజెక్ట్ ఉండదు. దీన్ని మనం కాపాడాలి. కేసీఆర్ కాళేశ్వరం మనని కాపాడుతుందని చెప్పి కాదు, కాళేశ్వరాన్ని మనం కాపాడాలి. ఇప్పుడు
మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చి మళ్ళీ కట్టాల్సిందే. దెబ్బతిన్న 19, 20, 21 పిల్లలను బ్లాస్ట్ చేస్తే మిగతా బ్యారేజ్కి ప్రమాదం. డైమండ్ కటింగ్తో వాటిని తొలగించాలి. ఈఎన్సీ మురళీధరన్ ప్రజెంట్ ఈఎన్సీ మురళీధరన్ కానే ఉంది అసలు కథ అంతా. అందుకోసమే ప్రజలు ఇప్పుడు దాన్ని ముట్టుకున్న కంటే ఇడిచిపెట్టుడే నయం. ఇప్పటికే 1,00,000 కోట్లు పెట్టి మింగిరు కొడుకులు అది అట్లా పెట్టి కేసీఆర్ కుటుంబం మీద ఎంక్వైరీ చేసి వీళ్ళని జైలుకు పంపితే అప్పుడు వీళ్ళు తిన్న వీళ్ళ ఆస్తులను జప్తు చేస్తే అప్పుడు తెలంగాణ ప్రజలకు ఏమైనా మంచిస్తారు. రెండో రోజు 8,12,862 ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులు 2 రోజుల్లోనే 15,59,000 దరఖాస్తులు వచ్చినాయంట. రైట్ గా కౌలు రైతుల గుర్తింపు ఎలా 21 లక్షల మంది కౌలుదారులు ఉన్నట్టుగా అంచనా. ఇందులో అసలు భూమి లేనోళ్ళు 14 లక్షల మంది, కొంత భూమి ఉండి కౌలు చేసే రైతులు 7 లక్షలు. వారిని అధికారికంగా గుర్తిస్తేనే రైతు భరోసా. ప్రజాపాలన దరఖాస్తులో ప్రత్యేక కాలం, స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం. ఆ తర్వాత గ్రామ సభల్లో కౌలు రైతుల గుర్తింపు. 2024 వానాకాలం నుంచి రైతు భరోసా అమలు చేయబోతా ఉన్నారు. ఇక్కడ కౌలు రైతును ఎట్లా గుర్తించాలి? వీటన్నిటికంటే సింపుల్ గా ఒడ్లు పండించి కళ్ళం తీర్చిన కళ్ళం కాడనే కట్టిస్తే కథం అయిపోతుంది. ఈ అన్నిటికంటే సింపుల్ గా రైతుకే పోతుంది, ఒరిజినల్ రైతు పండించడంలో పోతుంది. పదోన్నతుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపు. 2016 జూన్ 30 నుంచి అర్హులకు. అయితే కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిజంగా ఇవ్వాలి వీళ్ళకు, దివ్యాంగులకు రిజర్వేషన్ అనేది ప్రత్యేకంగా ఫస్ట్ వాళ్ళకి. ఇవాళ అయోధ్యకు మోడీ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ ప్రారంభం. రామ జన్మభూమిలో భారీ స్వాగత ఏర్పాటు. పువ్వులు పరిచిన రహదారుల్లో రోడ్ షో చేస్తారట. సభావేదిక వద్ద బంతి చామంతులతో శ్రీరామ ఆకృతి. 1,400 మంది కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించబోతా ఉన్నారట. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అట అది. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అందేశ్రీ ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సామాజిక సాహిత్య రంగాల్లో అవకాశం అట. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటా కింద టీజేఎస్ అధినేత కోదండరాం, ప్రజాకవి అందశ్రీని శాసన మండలికి పంపనుందా? ఎమ్మెల్సీలుగా వీరిద్దరి పేర్లను పరిశీలిస్తుందా అంటే సంబంధిత వర్గాలు అవునని అంటున్నాయి. ప్రస్తుతం గవర్నర్ కోటా కింద శాసన మండలిలో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాలకు కోదండరాం, అందశ్రీలను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్న పరిశీలన జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కోదండరాం బేషరతుగా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన గౌరవప్రదమైన పదవిలోకి తీసుకుంటామంటూ ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో కోదండరాం కు ప్రభుత్వ సలహాదారుగా లేదా ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు లేదా రాజ్యసభ సభ్యుడిగా ఇవ్వాలని చెప్పారు. 4-5 రాశి ఏదో ఒకటి తగులుతుందని. సో మొత్తానికైతే అందశ్రీకి మాత్రం 100% ఇవ్వాలి. అందశ్రీకి. ఇక వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ. ఎంఆర్పీఎస్ నేతకు టికెట్ పై బీజేపీ సర్వే. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రేసులో జిల్లా రిజిస్ట్రార్. నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దిల్ రాజుకు. బరిలోకి దిగేందుకు టీపీసీసీ యోచన దింపేందుకు. బీఆర్ఎస్ సీనియర్ నేతలకు బీజేపీ గాలం. లోక్సభ ఎన్నికల్లో కొత్త సమీకరణాలు. అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచితూచి అడుగులు. 3 నుంచి సన్నాహక భేటీలు నిర్వహించబోతా ఉంది. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మందకృష్ణ మాదిగ పేరును పరిశీలిస్తూ ఉన్నట. అయితే ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఇంకా ఏది తేల్చినటువంటి సందర్భంలో ఆయన పోటీ చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఈ గతంలోనే దిల్ రాజును టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెట్టాలనుకో చూసిరు, మరి అదేమైందో తెలియదు. అక్కడ కవిత ఉంది కాబట్టి ఆయన పక్క పెట్టి. సంకీర్ణ సర్కార్ వద్దు, ఇది ప్రజలందరి ఏకాభిప్రాయం. బీజేపీకి మళ్ళీ పట్టం కడతారు. 2047 నాటికి వికసిత్ భారత్. దీనికోసం జ్ఞాన్ పై ప్రత్యేక దృష్టి. పేదలు, యువత, రైతులు, మహిళలే జ్ఞాన్. అయితే ఇప్పుడు ఒక విషయం, ఒక పోల్ పెట్టుకుందాం చిన్నది. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా ఈ పోల్లో పాల్గొని కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లనా, కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదా, ఏం సంగతి అనేది మీరే ఇక్కడ ఒక మాజీ బ్రోకర్ ప్రజల మనోభావాలను ఆసరాగా చేసుకుని ఉద్యమం మొదలుపెట్టి ఆస్తులు సంపాదించి 1200 మంది పిల్లలు ఆత్మబలిదానం చేసుకోవడానికి కారకుడై అధికారం పొంది నియంతృత్వ పాలన చేసి 1,00,000 కోట్లు స్వాహా చేశాడు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అంతా డొల్లా అని చెప్పి మంత్రులు అంటా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లా అనుకునే వాళ్ళు మొదటి ఆప్షన్, కాళేశ్వరం మంచి ప్రాజెక్టు అనుకునే వాళ్ళు రెండో ఆప్షన్ చూజ్ చేసుకొని ఓటింగ్ లో పాల్గొనండి. దాదాపు 1000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు.
1300, 1400, 1400, 1500, 1700, 1800, 1900. ఆస్తులు జప్తు కాదు. ఎట్టి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పిండు వీళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదని. 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లన అంటే అవును అదొక డొల్ల ప్రాజెక్ట్ అని చెప్పి 195% అని చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డొల్ల అని అయిపోయిందా? ప్రజలకు క్లియర్గా అర్థమవుతా ఉంది ఈ వ్యవహారం అంతా. ఇక సంకీర్ణ సర్కార్ వద్దు, ఇది ప్రజలందరి ఏకాభిప్రాయం. బీజేపీకే మళ్ళీ పట్టం కడతారు. 2047 నాటికి వికసిత్ భారత్. దీనికోసం జ్ఞాన్పై ప్రత్యేక దృష్టి. పేదలు, యువత, రైతులు, మహిళలే జ్ఞాన్. కొత్త వ్యక్తులకు సీఎం బాధ్యతలు బీజేపీలో ఉన్నదే. లోక్సభ సీట్ల పరంగా దక్షిణాదిలో బీజేపీని అతిపెద్ద పార్టీ. అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని కీర్తిస్తున్నారు. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ ఒక వార్త. ఈ మధ్యలో ఒక్కొక్కటి ఇంటర్వ్యూ ఇస్తుండు మెల్లగా. అయితే ఇప్పుడు కొత్త తీసుకొచ్చిండు GYAN, గరీబ్, యువ, అన్నదాత, నారీ శక్తి. ఈ పదాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. వికసిత్ భారత్, ఇంకేదో పెడతాడు, విశ్వాస్, వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇటువంటి పదాలు బాగుంటాయి. అయితే ఇక్కడ సంకీర్ణ సర్కార్ వద్దంటున్నాం. మహారాష్ట్రలో ఉన్న సంకీర్ణమే వద్దని ఊకోరాదు మరి. టూరిజం కార్పొరేషన్ ఎంటీ సస్పెన్షన్ పై ఏం తేల్చారు? ఇంత ఆలస్యం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు. ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిక. ఇక ఎల్లుండికి 800 కోట్లు దాటేస్తాం. 2023లో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన జనాభా 7.5 కోట్లు. అమెరికా జనగణన బ్యూరో వెల్లడి. ఎల్లుండికి 800 కోట్లు దాటేస్తాం జనాభా. ఒక్కసారి అది ఎట్లా చూస్తామంటే ప్రపంచ జనాభా ఇగో ఇట్లా వచ్చేసిందిగా, వచ్చేసింది దాటింది. ఇగో ఇట్లా పెరుగుతుంది అన్నట్టు జనాభా. ఇక పుడుతూనే ఉన్నారు అన్నట్టు. సచ్చటోళ్ళ సంఖ్య కూడా అట్లే ఉంటుంది. 800 కోట్ల 81 లక్షల. అయ్యా ఎట్లా చదువుతావు ఇది? 808 కోట్ల 19,98,995. 880 కోట్లు 8 కోట్లు అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఇట్లా ఇక డెత్స్ చచ్చిపోయేటోళ్ళు, ఈ ఏడాది చచ్చిపోయేటోళ్ళు 60 కోట్ల మంది ఇట్లా చచ్చిపోతున్నారు, ఇట్లా పుడుతున్నారు. ఇట్లా పుట్టుడు, ఇట్లా చచ్చిపోడు. పాపులేషన్ గ్రోత్. ఇక ఇవాళ ఒక్కనాడే 74,000 మంది పుట్టిరట. ఇవాళ ఒక్కనాడే 61,000 మంది చచ్చిపోయారు. గ్రోత్ గింతుంది, పుట్టిన వాళ్ళకి ఇంతమంది ఊరిగా. ఇక ఇట్లా పెరుగుతామట మనం జనాభా. సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ పెంపు 8 నుంచి 8.2% పెంచిన కేంద్రం. రైట్గా ఇది ఇట్లుంటే రోడ్లకు మరమ్మతులు ఎప్పుడు? మంజూరైన పనుల్లో నత్తనడికే 1171 పనుల్లో 503 మాత్రమే పూర్తి. టెండర్ దశలోనే 143 పనులు. కాంట్రాక్టర్లకు 630 కోట్లు బకాయిలు ఉన్నాయట. ఇట్లా చేసిపోయిండు కేసీఆర్. కుక్కలు చింపినిస్తారా చేసిండన్న రాష్ట్రాన్ని. పని చేపించుకుని కూడా పైసలు ఇవ్వలే. గుడ్డు పోయింది. మధ్యాహ్న భోజనంలో కనిపించని కోడిగుడ్డు. ధరలు పెరగడంతో పలు చోట్ల నిలిపివేత. పోషకాహారం పరంగా విద్యార్థులకు సమస్యలు. కోడిగుడ్డు కథం అయిపోయింది. కోడి కంటే కోడిగుడ్డు ధరనే ఎక్కువైపోతా ఉందని మొన్న వార్త. గోల్డ్ ATM అట. అమీర్పేట మెట్రో స్టేషన్లో ప్రారంభం. ఏర్పాటు చేసిన గోల్డ్ సిక్కా కంపెనీ. బంగారంతో పాటు వెండి కూడా. 0.5 నుంచి 20 గ్రాముల వరకు బంగారం, 10 గ్రాముల దాకా వెండి నాణ్యాలు. డెబిట్ క్రెడిట్ కార్డులతో పాటు UPI చెల్లింపులతోనూ అనుమతిస్తారట. బంగారం బిస్కెట్లు వచ్చేస్తాయి, గోల్డ్ కాయిన్స్. రెడ్డిగా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈసీ. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్ నమోదుకు షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 6 వరకు ఓటు నమోదుకు అవకాశం. ఏప్రిల్ 4 నుంచి తుది ఓటర్ జాబితా విడుదల. ఏప్రిల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం. జూన్ 8వ తేదీలోపు ఎన్నిక పూర్తవ్వాలంటూ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి సోదరులారా, మీరు మీ ఓటును ఎన్రోల్ చేసుకోవడానికి ఏది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటర్ నమోదుకు షెడ్యూల్ విడుదల చేసి ఫిబ్రవరి 6 వరకు, ఫిబ్రవరి 6 తారీఖు వరకు మీరు ఓట్లు నమోదు చేసుకోవచ్చు. పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ మెమోతో పాటు మీ
డిగ్రీ పూర్తయి 3 సంవత్సరాలు డిగ్రీ పూర్తయి 3 సంవత్సరాలైన వాళ్ళు ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. పోయినసారి లెక్కనే ఈసారి కూడా దయచేసి యువకులంతా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళంతా పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నుకునేటువంటి అభ్యర్థికి ఓటేయాలంటే మీరు నమోదు చేసుకోండి. ముందుగా ఈ ఓట్లునే కదా అవి కాదనుకున్నారు, అవి ఒకటే అనుకున్నారు. కాదు, ఈ ఓటు హక్కు వేరు, అది వేరు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దయచేసి మీ ఓటు హక్కును నమోదు చేసుకోండి, మీ ఓటు నమోదు చేసుకోండి. దానిపైన ఇంకా విస్తృతమైన అవగాహన కల్పిస్తాం. ఎన్నికల కోసమే రామమందిరం కొత్త డ్రామాకు తెరలేపిన బీజేపీ. గతంలో ఎన్నడలేని విధంగా ఎంపీలపై సస్పెన్షన్. హిందూ సమాజాన్ని పెంచి పోషిస్తున్న మోదీ ప్రజలకు ఉపయోగపడే చట్టాల తొలగింపు, బీజేపీని వ్యతిరేకిస్తే అర్బన్ నక్సలైట్ అంటూ ముద్ర అంటూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు మాట. కాళేశ్వరం ఖర్చు ₹95,000 కోట్లే, సాగవుతున్నది 97,000 ఎకరాలే. కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ. 2 టీఎంసీల ఎత్తిపోతలకు 5,000 మెగావాట్ల కరెంటు. 3వ టీఎంసీ పూర్తి చేస్తే 8,450 మెగావాట్ల అవసరం. 5 ఏళ్లలో 173 టీఎంసీలే ఎత్తిపోసిండ్రు. 5 ఏళ్లలో పాలమూరుకు కాళేశ్వరం పేరుతో అప్పులు. ఏడాదిన్నరగా 3,000 కోట్ల కాళేశ్వరం పెండింగ్ బిల్లులు. ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రో వాళ్ళదే బాధ్యత. ప్రాజెక్టు వార్షిక నిర్వహణ వ్యయమే 13. ఒక ఏడాదికి కాళేశ్వరం మోటార్ నడిపిస్తేందుకు 13,000 కోట్ల ఖర్చు. 13,000 కోట్లు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన రాష్ట్ర మంత్రులు అంటూ ఇగో దేశ చరిత్రలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత అవినీతిమైన ప్రాజెక్టుగా నిలిచిపోయింది. ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రాజెక్ట్ ఇదే అయి ఉంటుంది. నిన్న మంత్రులు పోయి ఆ విషయాన్ని పరిశీలించారు. ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యా ఒక్క రాత్రిలో 122 క్షిపణులు, 36 డ్రోన్లతో దాడి. భారీగా గాయపడిన ప్రజలు శిథిలాల కింద ఆర్తనాదాలు. 22 నెలలుగా ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఇక క్రైమ్ రిపోర్ట్ రేటు 2023 పెరిగిన క్రైమ్ రేటు 8.97% పెరిగిన నేరాలు. సైబర్ క్రైమ్ తో 700 కోట్ల చోరీ. 1877 ఎస్సీ ఎస్టీ కేసులు. 175 మందిపై పీడీ యాక్ట్ వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ రవి గుప్తా. వీటిని కంట్రోల్ చేయాలి సార్. ఇక వృద్ధాప్య పెన్షన్ 50 ఏళ్లకే. జార్ఖండ్ సీఎం హేమంత్ కీలక వ్యాఖ్యలు. స్థానిక కంపెనీలో 75% ఉద్యోగాలకు రిజర్వ్. దేశంలోనే జార్ఖండ్ అత్యంత పేద రాష్ట్రం. కోవిడ్-19 కరువుతో పోరాడుతున్నాం. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో సర్వనాశనం అయిందని చెప్పి సీఎం హేమంత్ సోరెన్ చెప్తున్నటువంటి మాట. ఇక మాకు ఎలాంటి విభేదాలు, కార్మికుల ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేదు. కాంగ్రెస్ సిపిఐ పార్టీల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇక ఏది లాగలు కొట్లాడుకొని దూడని బాయిలు వేసినట్టుగా, దూడని దొక్కి చంపినట్టుగా ఇటు సిపిఐ కాంగ్రెస్ పార్టీ సింగరేణి ఎన్నికల్లో కొట్లాడి కేసీఆర్ సంఘాన్ని కుతికే మీద ఎక్కినాయి. సర్వర్ డౌన్, జనం పరేషాన్. పెండింగ్ చలాన్ ఆఫర్కు అపూర్వ స్పందన. ట్రాఫిక్ చలాన్లు కట్టేందుకు ఎగబడుతున్న వాహనదారులు. చలాన్లు చెక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే నెట్వర్క్ డౌన్. డబ్బులు పే చేద్దామంటే ఎంతకు ఓపెన్ గానీ ఈ చలాన్ వెబ్సైట్ అట. ఈ చలాన్ వెబ్సైట్ ఓపెన్ అయితలేదట. ఆపరేషన్ 31 న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్. ఇక డ్రగ్స్ కంట్రోల్ పై స్పెషల్ ఫోకస్. మూత్రం, లాలాజలం సాయంతో పరీక్షలు చేస్తారట. పోయి అంటారట. రోడ్డెక్కనున్న కొత్త బస్సులు. 400 కోట్ల వ్యయంతో 1,050 డీజిల్ బస్సులు. కొత్త బస్సులు కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయం. ఇవాటి నుంచి అందుబాటులోకి 80 కొత్త బస్సులు జెండా ఊపి ప్రారంభించనున్న మంత్రి పొన్నం అంటూ ఒక వార్త. ఇక కొత్త బస్సులు వస్తాయంట. బుక్కడి బువ్వ అండిపెట్టి అవ్వ గుడ్డిదైంది. 70 ఏళ్ల వయసులో కళ్ళకు పొరలొచ్చి వైద్యం చేయించుకునే స్తోమత లేక అవ్వ అందాల కొద్దీ అరుగు మీదకు బయటకు తిరుగుతుంది. 10 ఏళ్ల కింద పక్షవాతం వచ్చిన నాన్నకు సేవలు చేసిన అవ్వ చేతులు అరిగిపోయినాయి. కుంటి చేళ్లను మోయలేక దానికి ఊడిగం చేసేందుకే మా అవ్వ జీవితం గడిచిపోతుంది. కుటుంబ బాధలు భరించలేక నేను బతుకుదెరువు కోసం దుబాయ్ బతుకొస్తే బాధ్యతలు భారమవుతున్నాయి. ఉన్న ఊరు విడిచిపెట్టిన జ్ఞాపకాలే కళ్ళలో మెదులుతున్నాయి. ఇంటి కష్టాలను యాద్ చేసుకుంటే కంటికి 10 దారలై కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. అవ్వ అయ్యను దలుచుకొని భాషరాని దేశంలో బంధాలు లేని జీవితంలో మనసుకు బాధ అవుతుంది. నాలా బతుకుదెరువు కోసం బయట దేశాలకు బతుకొచ్చిన ఎన్నో కుటుంబాలు ఇవాళ పుట్టెడు దుఃఖంలో వలపోస్తున్నాయని చెప్పి దుబాయ్ బతుకుల మీద పిల్లపల్లి రాజన్న రాసింది. ఆఫీసుల చుట్టూ తిప్పుకోదు. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేసింది.
వరుస ఓటములతో బీఆర్ఎస్ అలర్ట్. లోక్సభ ఎలక్షన్ ఇంకేం అలర్ట్ నాయన అయిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇదిగా తెలంగాణలో మరో ఎన్నికకు నగారం మోగింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఆ స్థానం నుంచి గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తిరిగి ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే ఓటర్ నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పించగా ఫిబ్రవరి 24న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును ప్రకటించనుంది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 14 వరకు ఓటర్ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం ఏప్రిల్ 4న తుది ఓటర్ జాబితా వెలువడనుంది. ఇదిలా ఉంటే ఏప్రిల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గం ఏదైతే ఉందో జూన్ 8వ తేదీలోపు పూర్తి చేయాలి. మరోవైపు తెలంగాణలో గత కొంతకాలంగా ఉప ఎన్నికల పర్వం నడుస్తుంది. హుజూర్నగర్, నాగర్ కర్నూలు, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికను తెలంగాణ ఓటర్లు చూశారు. తాజాగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కావడంతో ఇది రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు ఓ విప్లవాత్మక తీర్పు వైపునకు మళ్లారు. కానీ కొద్దిపాటి ఓట్ల తేడాతో పల్లా రాజేశ్వరరెడ్డిని చావు తప్పి కన్నులొట్టబోయిన చిన్నగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించారని చెప్పాలి. తాజాగా మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నగారం మోగడంతో పోరు ఎలా ఉండబోతుంది, రంగంలోకి ఎవరెవరు దిగుతారనేది వేచి చూడాల్సిందే. ఆ రోజు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోదరులారా మీరంతా నిజాయితీగా ఓటేసిరు నాకు, కానీ పల్లా రాజేశ్వరరెడ్డి దొంగ ఓట్లతోటి గట్టెక్కాలని చూసిండు. ఆ రోజు 17,000 దొంగ ఓట్లను పట్టిస్తే కూడా వీళ్ళు పట్టుకోలే. కేవలం 6,000 ఓట్ల తేడాతో నేను ఓడిపోవడం జరిగింది. మీ అందరికి తెలుసు ప్రజలారా, నేను తెలంగాణ రాష్ట్రంలో నేను చేస్తున్న పోరాటం, నేను పడుతున్న తపన ఈ ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగస్తుల కోసం ఎన్ని రకాలుగా ఎంత శ్రమకు గురైనా మీ అందరికి తెలుసు. వందలాది కేసులను మోసి 100 రోజుల పాటు జైళ్లలో మగ్గి ఈ కేసీఆర్ పైన పోరాటం చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈ రోజు కూడా వస్తా ఉన్నాం. మీ అందరికి కూడా ఒక ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా, ప్రజలారా మీ కష్టాలన్నీ మావే, మీకు ఎవరికి కష్టం వచ్చినా మేమే బాధ్యత తీసుకుంటాం, మీ కష్టాలకు రానివ్వమని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఆ రోజు కోదండరామ్ సార్ పోటీ చేయకపోతే అయిపోయేది. కోదండరామ్ సార్ పోటీ చేయడం వల్ల ఎక్కువ ఓట్లు, కొంత ఓట్లు ఆయన చిరిపోయింది. దాంతో ఏమైందంటే సార్ 3rd ప్లేస్కి పోయిండు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత లెఫ్ట్, ఇవన్నీ పార్టీలు వచ్చినాయి. ఏదేమైనప్పటికీ కూడా పోయినసారి జరిగినటువంటి పొరపాటు ఏదైతే ఉందో అది ఈసారి చేయదలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ నంది అవార్డులు హామీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి. మురళీమోహన్ విజ్ఞప్తిపై సానుకూల స్పందన. ఉగాది నుండి నంది అవార్డులు ఇస్తామని ప్రకటన. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే చలాన్లపై రాయితీని సద్వినియోగం చేసుకోవాలి, వాహనదారులకు సూచించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. 6 గ్యారెంటీల పథకాల గడువు పొడిగించాలి. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రేకల శ్రీశైలం అంటారు, కానీ ఆల్రెడీ పొడిగించడం కాదు, అది నిరంతరంగా కొనసాగుతుంది. మిర్యాలగూడలో బార్లకు నో రూల్స్. సమయపాలన పాటించకుండా మద్యం అమ్మకాలు. ఉదయం 6 గంటల నుంచి అమ్మకాలు షురు. అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగింపు. కనీసం చర్యలు తీసుకొని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు డిమాండ్. ఈకేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు. నిరంతర ప్రక్రియ అంటున్న అధికారులు, అయినా ఎగబడుతున్న జనాలు. దరఖాస్తుదారులకు రసీదు అందించాలి. ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ఆర్వి కర్ణన్ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగానికి అభినందన. రైతు వేదికను శుభ్రం చేసిన అధికారులు. శనార్థి కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం గడ్డేపల్లి కాడ రైతు వేదికలను బార్లం చేసిండు. మన కేసీఆర్ ఏం చెప్పిండు, రైతులంతా ఇక్కడ వచ్చి కూర్చొని నువ్వేం పంటేస్తావు అధికారులు అమ్మ ఏడ నేర్చినవో ఈ దొంగ మాటలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా వేయండి. ప్రజాపాలన కార్యక్రమం ముగిశాక ఏర్పాటు చేయండి. మున్సిపల్ కమిషనర్ కు కార్పొరేటర్ అమల్జిత్ కౌర్ విజ్ఞప్తి. పాలక మండలి లేక అభివృద్ధి పడక ఏడాదిగా కొలువు తీరని జమ్మికుంట మార్కెట్ కమిటీ. పాలక మండలి లేకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యం. బరితెగిస్తున్న వ్యాపారులు, రోజు రోజుకు తగ్గుతున్న ధరలు, తీవ్రంగా నష్టపోతున్న రైతులు. ఇక సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిర్మూలిస్తాం. ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలను ఇప్పిస్తాం. ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్. 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి. గత ప్రభుత్వంలో అభ్యర్థులకు అన్యాయం జరిగింది. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థులకు న్యాయం చేయాలి. సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి. సార్ అక్కడ ఏపీలో వీళ్ళకు కొంత న్యాయం చేసింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కూడా వీళ్ళపైన దృష్టి పెట్టాలి. కేసీఆర్ ముంగట ఎంత చెప్పుకున్నా చెవిటోన్ ముంగట శంఖ ముందినట్టే అయిపోయింది అలా బాధ. అయితే ఏమైందంటే ఇది ఇక్కడ ఇది డిఎడ్ వాళ్ళు బిఎడ్ వాళ్ళు ఉన్నారు కదా, టీటీసీ చేసిన వాళ్ళు బిఎడ్ వాళ్ళకి మధ్య అది
కోర్టు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం, డిఆర్ఓకు 20 మంది కౌన్సిలర్ల ఫిర్యాదు. జమ్మికుంట కాడ అయిపోయింది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ధరణి దారుణాలపై ప్రజావాణిలో ఫిర్యాదులు, ఫిర్యాదుదారుడిపై ధరణి ఆపరేటర్ దాడి, కేటీఆర్ తో లింకులున్నాయి జాగ్రత్త అంటూ బెదిరించిన ధరణి ఆపరేటర్. రెచ్చిపోతున్న బీఆర్ఎస్ నేతల అంచెల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ధరణి ఆపరేటర్ కేటీఆర్ తో లింకులున్నాయి. ఎందుకంటే ఈ భూములు కొట్టేది. ప్రజాపాలనలో రాజకీయ వివక్ష ఉండదు, 6 గ్యారంటీల అమలుకు సహకరించాలి, 100 రోజుల్లో హామీ ఇచ్చిన పథకాలను అమలు చేస్తాం, కుకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే ప్రజలారా, అది మనం ఇంకో ల్యాండ్ స్కామ్ బయట పెడదాం అనుకున్నాం కదా, అది రెడీ అవుతా ఉంది. ఇవాళ రేపు పెట్టేస్తా. నేను యాక్చువల్గా నిన్ననో ఇవాళ పెట్టాలనుకున్నా, ఈజీగా ఉంటుంది. నేను కూడా వామ్మో బిర్యానీలో బల్లి, డెక్కన్ ఎలైట్ హోటల్లో కలకలం రేపిన ఘటన, 8 మందికి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎంఐఎం నేత రియాజ్. హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. డెక్కన్ ఎలైట్ హోటల్లో బల్లి వచ్చిందట బిర్యానీలో. బలికూర వండుతారు. కడతాల్లో ఘనంగా ఆట, 2023 వేడుకలు, వేగ నియంత్రణకు బారికేడ్లను అందించిన ఆటా ప్రతినిధులు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు, ప్రజాపాలనతో ప్రజలకు మరింత చేరువ. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఇక ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తే లేబర్ చట్టాలపై అవగాహన కల్పించాలి. తీన్మన్మల్ల టీం జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ అదనపు కలెక్టర్ మోతీలాల్ కు వినతి పత్రం అందజేస్తారు. జిల్లాలో మట్కా జూదం జోరు, లక్షాధికారి కోసం తప్పటడుగుల పయనం. ఈజీగా మనీ సంపాదించాలని మట్కా వైపు దృష్టి. ఉన్న డబ్బులు పోగొట్టుకుని ఆస్తులు అమ్ముకుంటున్న వైనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విచ్చలవిడిగా మట్కా జరుగుతా ఉందట. ఈ మట్కాదేందో చూడాలి. మట్కా మహమ్మారి. చేయుతనివ్వని ప్రజాపాలన, పింఛన్ల కోసం ఎదురు చూపులు. నెల రోజులైనా చేయుతనివ్వని ఆసరా పింఛన్లు అని చెప్పి ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇది నిర్మల్ జిల్లా. ఇక కోవిడ్ పై ఆందోళన వద్దు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుబ్బారాయుడు. అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేయండి, ఎమ్మెల్యే బొజ్జకు వినతి పత్రం అందించిన గ్రామ కమిటీ. రైట్. ఇక బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందా? గ్రామ పంచాయతీల్లో కుప్పలుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయకపోవడంపై విమర్శలు వస్తా ఉన్నాయట. ఫస్ట్ అవి ఉన్నాయి పంచూరి, కనీసం ఆ చేన్ల కాడ పక్షులు రాకుండా కట్టుకుంటుంటది. అవును. గడిల పాలనను బద్దలు కొట్టిన 2023, అరాచకాలకు అంతం పలికిన నవంబర్ 30, స్వేచ్ఛకు ఊపిరి పోసిన డిసెంబర్ 3. గెలుపు సంతోషాలతో పాత రోజులను మర్చిపోదాం, మంచి రోజుల కోసం 2024లోకి అడుగు పెడదాం, ఫ్రెండ్లీ ప్రభుత్వంలో అభయ హస్తాన్ని అందుకుందామంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం పాలమూరుకు సంబంధించి. ఇక మాటల్లోనే అభివృద్ధి, సమస్యల్లో గ్రామాలు. గత 10 ఏళ్లలో నిర్లక్ష్యమే అన్ని సమస్యల కారణం. వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి. ఇంటర్ విద్యార్థిని మృతి ఘటనపై ఆరా తీసిన జూపల్లి. ఇక్కడ అది శ్రీ చైతన్య కాలేజీలో. రైట్. గా ఈడ మేడిపల్లి ఫిర్యాదుగూడల ఇంటర్ విద్యార్థిని మృతిపై ఘటనపై ఆరా తీసిన మంత్రి జూపల్లి వచ్చిండు అక్కడికి. దరఖాస్తులను పరిశీలించాక నూతన రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చెప్పారు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. ధరలు పెరగడంతో ధాన్యం అమ్మకం, పెద్ద ఎత్తున సీఎంఆర్ కుంభకోణం, పూర్తి కాకముందుకే అధికారుల చేతివాటం అంటూ సీఎంఆర్ కుంభకోణం. ఇక జడ్చర్లలో నూతన పరిపాలన విధానానికి నాంది, క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. జడ్చర్ల నియోజకవర్గంలో నూతన ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే అపార్ట్మెంట్లో కనిపించని భద్రతా పరికరాలు, నిర్మాణాలు పూర్తయినా గాలికి వదిలేసిన బిల్డర్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక అస్తవ్యస్తంగా మురుగునీరు, పంచాయతీ అధికారులు సైతం పట్టించుకొని పోయినాం. ఖమ్మం జిల్లాలోనే ఇక ప్రజాపాలన గ్రామ సభను ఆకస్మిక తనిఖీ. ప్రజాపాలన దరఖాస్తును ఎవరైనా విక్రయించినచో కఠిన చర్యలు. అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు. ఇల్లందు ఎమ్మెల్యే దంపతులకు ఉపాధ్యాయుల సన్మానం. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి. పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ. ఆరబెట్టిన మిర్చి ఎత్తుకెళ్ళిన దొంగలట. ఆరబెట్టిన మిర్చి ఎత్తుకుపోయారట. ఈ కల్లాల కాడ కూడా భద్రత సరిగా లేదు చూడు. వాహనదారులు రాయితీని సద్వినియోగం చేసుకోండి అని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక ఆ ప్రజాపాలనలో 6 పథకాలు హర్షణీయం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలే రారాజులు. సర్పంచ్ గద్దెల రమేష్. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు. సెక్యూరిటీ సిబ్బంది వీడియో నిధులు గోల్మాలట. ఎవరికి వారు పొంతలేని సమాధానాలు. క్యాంపస్ ఎదుట సిబ్బంది ధర్నా. సంగారెడ్డి కాడ జేఎన్టీయూ. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అవినాష్. ప్రజాపాలన దరఖాస్తు జీరాక్స్ కాపీల విక్రయాలట. ఈ జీరాక్స్ కాపీల విక్రయాలు కొనకండి, ప్రభుత్వం ఇస్తుంది మీకు. చెరుకు రైతుల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర. జహీరాబాద్ నుంచి ప్రజాభవన్ వరకు చలిలోనే రైతుల పాదయాత్ర. ఇసుక పిల్లలను కూల్చివేసిన అధికారులు. కృత్రిమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు. ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి జీవిత ఖైదు. సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు. ఇక బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు. ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ఆటోను ఢీకొట్టిన
ఆర్టీసీ బస్సు ఆటోలో వెళ్తున్న కూలీలకు తీవ్ర గాయాలు, ముగ్గురు పరిస్థితి విషయం. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే మెరుగైన చికిత్స అందించాలని సూచన. శనార్థి తెలంగాణ కథనానికి స్పందించిన అధికారులు ప్రభుత్వ ఖజానా గండి అనే శీర్షికతో కథనం, రియల్ ఎస్టేట్ లావాదేవీలను వివిధ పనులను ఆపివేయాలని నోటీసులు, ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించిన అక్రమ వ్యాపారులకు చట్టపరమైన చర్యలంటూ శనార్థి కథనానికి స్పందించారు ప్రజలు. ఇక అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గంట సత్యనారాయణ, ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందుతాయి. వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ పెరుమండ్ల రామకృష్ణ అంటూ గండ్ర సత్తన్న గెలుసుడు భూపాలపల్లికి గతంలో పట్టిన శని పోయింది. గండ్ర సత్తన్న గెలుసుడుతోటి కంచె చేను మేసిన విధంగా మత్స్యశాఖ అధికారుల తీరు, అనర్హులకు సొసైటీ చైర్మన్ పదవి, నిబంధనలకు విరుద్ధంగా సొసైటీ సభ్యత్వాలు, లేని భూమి రికార్డులో నమోదు, ఫిర్యాదు చేసిన చర్యలు కరువు. దళారీల మాటలను నమ్మోదు. వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజల దగ్గర పోయి మాట్లాడుతూ ఉన్నారు. అసలు అట్లా ఉండాలి. సో ఇది శనార్థి తెలంగాణలో ఉన్న కథనాలు. ఒకసారి దిశాపత్రికలో ఏమున్నాయో చూద్దాం. పెట్రోల్ పై 10 రూపాయలు తగ్గింపు, డీజిల్ పై 8. కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతా ఉందట. 2 రోజుల్లో ప్రధాని ప్రకటించే ఛాన్స్ అట. పెట్రోల్ మీద 10 రూపాయలు, డీజిల్ మీద 8 రూపాయలు తగ్గించే అవకాశం ఉందని క్వశ్చన్ మార్క్ తో వార్త. మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్, సర్కార్కు అధికారుల ప్రపోజల్, నేడు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం. ఇంకా రారిగా షోకేస్ గానే కాళేశ్వరం, ఇక రిజర్వ్ ప్రాజెక్ట్ గానే ఫంక్షనింగ్. కేసీఆర్ వైఫల్యానికి ప్రతీకగా పరిమితం, ఖరీదైన విఫల ప్రాజెక్టుగా చరిత్రలోకి. ఖరీదైన విఫలమైన ప్రాజెక్టు. థర్డ్ టీఎంసీ ప్రతిపాదన కోల్డ్ స్టోరేజ్లోకి. ప్రాణహితకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ, తాజాగా స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్. ఎలక్షన్ మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ హామీ, మరో 50,000 కోట్లు ఖర్చు అంచనా. చూడిగా ఇక చూసుకో, కాళేశ్వరము నీ కాళేశ్వరం దలగబెట్ట. జిల్లాలకు కాళేశ్వరం మేడిగడ్డ ఇష్యూ, కాంగ్రెస్ నేతలకు త్వరలో కీలక బాధ్యతలు, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న సీఎం అండ్ టీం. 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతిపై ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. అసలు కేసీఆర్ అంటూ పరిపాలన ఎందుకు చేసింది అవినీతి. ప్రాణహితకు జీవం, ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపడతాం. కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ, 1,00,000 కోట్ల ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలే, బాధ్యులపై చర్య తీసుకుంటాం. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డను సందర్శించిన మంత్రుల బృందం కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇక నాణ్యత లోపం వల్లే డ్యామేజ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి, మంత్రి శ్రీధర్ బాబు. ఇక ప్రాణహిత చెవెళ్ళ చూడరా, ప్రాణహిత చెవెళ్ళ అంచనా వ్యయము సవరించిన తర్వాత మొత్తం డిపిఆర్ లో 40,300 కోట్లతోని 16 లక్షల ఎకరాలకు నీళ్లు. 40,300 కోట్లతోని 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అందులో 40,000 కోట్లలో 11,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకొక 30,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ అయిపోయింది. దీన్ని పక్కకు పెట్టి కేసీఆర్ మొత్తం ఇప్పటి వరకు చేసిన ఖర్చు కాళేశ్వరం మీద 93,872 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంత మారి ఇచ్చిండయా దీని మీద అంటే 97,000 ఎకరాలు. సోడిగా ₹1,00,000 ఎకరా. ఈడ 40,000 కోట్లతోని 16 లక్షల ఎకరాలు వారిచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తే ఈడ 1,00,000 కోట్లతోని 1,00,000 ఎకరాలు కూడా వారే పని చేయలే కేసీఆర్. దీని కరెంటు బిల్లు ఎంత అయ్యా అంటే మినిమం ఏడాదికి 13,000 కోట్లు. దీనికి ఎట్లా న్యాయం అవుతుంది కేసీఆర్? నీకు చీసీ నువ్వు మనిషివి కాదు. రేవంత్ వంశీచంద్ర రెడ్డి భేటీ, పరిపాలన, పార్టీ వ్యవహారాలపై చర్చ, పారదర్శకత నిర్ణయాలపై అభినందనలు, కార్యకర్తలను ప్రోత్సహించడంపై సూచనలు అంటూ వంశీచంద్ర రెడ్డి. ఈ కేసీబీలో రేవంత్ రెడ్డిపై ప్రశ్న. ఇటీవల రాష్ట్ర సీఎంగా ఆయన ప్రమాణం చేశారు. కౌన్ బనేగా కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ క్వశ్చన్. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి పేరు ఏంటి అని క్వశ్చన్. కౌన్ బనేగా కరోడ్పతిలో అమ్మాయికి తెలియక ఒపీనియన్ పోల్కి పోయింది. పబ్లిక్ ఒపీనియన్ పోల్కి పోతే రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పారు. సరే, ఆడ గెలిచింది. కొన్మనే కరోడ్పతిలో రోడ్డు పైన యూరిన్ టెస్టు, ప్రతి చౌరస్తాలో ప్రత్యేక క్యాబినెట్, డ్రగ్స్ ఎంత మోతాదులో సేవించారని లెక్కలు, స్పాట్ లోనే వైద్యుల సమక్షంలో రిపోర్ట్. న్యూ ఇయర్ సందర్భంగా ఓవర్ నాయన ఓవర్ పోరగాలు ఈ మమ్మల్ని ఇవ్వడానికి ఆన్నే నువ్వు ల్యాబ్ దాకా పోయి టెస్ట్ చేయాల్సిన పని లేదు. ఆన్నే పక్కకు తీసుకుపోయి జిబ్బు బిడ్డ తీయని ఆన్నే ఉత్సవోపిస్తారు అన్నాడు పోలీసు వాళ్ళు. ఓ రకంగా ఉత్సవోపిస్తారు. నువ్వు ఆన్నే తాగి రాగానే పైపు, మీది పైపు కాదు ఇది కింది పైపు. ఇప్పుడు మీది పైపులు అలాగనే మళ్ళీ కింది పైపు పెట్టి నువ్వు మూత్రం పోయంగానే ఆన్నే డాక్టర్ ఉంటాడు, తీసుకుపోయి ఆన్నే ల్యాబ్ లో టెస్ట్ చేసి సార్ డ్రగ్స్ తీసుకున్నా లేదా మొత్తం టెస్ట్ అయినాక నేను పంపిస్తారట. ఎందుకు వచ్చిన బాధ ఈ సపరేట్. పోలీసుల గిఫ్ట్ అనుకోవాలి రకంగా చెప్పాలి. మీది పైపులు కాదు కింది పైపులు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ కు ఈసీ ఏర్పాట్లు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల
స్థానానికి. కొత్త ఓటర్ల నమోదుకు షెడ్యూల్ ఫిక్స్. అప్లికేషన్ల దరఖాస్తులకు ఫిబ్రవరి 6 తుది గడువు. ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటర్ల జాబితా. అభ్యంతరాలకు లాస్ట్ డేట్ మార్చి 14. తుది ఓటర్ల జాబితా ఏప్రిల్ 4న రిలీజ్ చేయబోతా ఉంది. గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునేటువంటి పట్టభద్రులారా, మీరు దయచేసి మీ ఓటును నమోదు చేసుకోండి. ఓటు నమోదు ఏంది, ప్రక్రియ ఏంది మొత్తం మీకు ఎప్పటికప్పుడు వివరిస్తాం. విద్యుత్ కొరత ఏర్పడద్దు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవద్దు. బొగ్గు ఉత్పత్తిపై ఫోకస్ పెట్టండి. ఒడిశా నైని బ్లాక్ ఫంక్షనింగ్ లోకి రావాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి అధికారులతో రివ్యూ. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయం ప్రస్తావన. ఆయా విభాగాల డైరెక్టర్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ నిన్న దాదాపు 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా రివ్యూ మీటింగ్ పెట్టిండు. డేటు 8,12,000 దరఖాస్తులు. ప్రజాపాలనలో రెండో రోజు పెరిగిన అప్లికేషన్లు. మొత్తంగా వచ్చిన దరఖాస్తులు 15,59,976. ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్న వార్తలు చూద్దాం. కొత్త బస్సులు వస్తున్నాయి. కొత్త బస్సులు వస్తున్నాయో టీఎస్ఆర్టీసీ 1050 నూతన బస్సులు 400 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలుకు సన్నద్ధం. నేడు 80 బస్సులు ప్రారంభించనున్నట్లు వెల్లడి. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభిస్తామన్న సజ్జనార్. ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. రైట్, కొత్త బస్సులు వస్తున్నాయి. ప్రారంభం ఇందులో ఈ డెక్స్లలో వచ్చిన పదాన్ని మళ్ళీ పునరుత్తులు అంటారు వాటిని. రైట్గా ఆజ్ కీ బాత్. భారతదేశ అప్పులు ప్రమాదకర స్థాయిలో. ప్రజలపై వేసే పన్నులు, సెస్సులు, సర్చార్జీల సొమ్మెటుపాయ్. ఆస్తులను సృష్టించాల్సింది ఆదాయంతో, అప్పులతో కానే కాదు. రాజకీయ నాయకులకు ఆర్థిక అక్షరాస్యత చాలా అవసరం. దేశంలో పేదరికం తగ్గిందా? మధ్యతరగతి వారు ధనికులయ్యారా? ధనిక వర్గం చేసే దగ ఆగిందా? విద్యా వైద్యంలో దోపిడీ ఆగిందా? ఉపాధి ఉద్యోగాలు కల్పించారా? రైతుల ఆత్మహత్యలు ఆపారా? ఏమైంది సంపద? ఎందుకిన్ని అప్పులు ప్రశ్న అనేది లేకపోతే అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల జీవితాల్లో స్వేచ్ఛగా స్వైర విహారం చేస్తాయి. మేలుకో భారతీయుడా, మేలుకో మేధాజీ. ప్రాణహిత చెవెల్లా నిర్మిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలిలో ప్రకటించారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. సైటు మీద ఒకసారి వాస్తవాలు తెలుసుకుందామని మేడిగడ్డ విజిట్ కోసం వచ్చాం. ఇక్కడి నుంచి కన్నెపల్లి పంపోజ్, అన్నారం బ్యారేజీలను పరిశీలించామని చెప్పి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం కంటే ప్రాణహిత చెవెల్ల ఉత్తమం. కాళేశ్వరం ప్రాజెక్టు 95,000 కోట్ల ఖర్చు పెట్టి ఇప్పటికీ వార్షిక నిర్వహణ వ్యయం 13,000 కోట్లు. సిడబ్ల్యూసీ అప్రూవ్ చేసింది 80,000 కోట్లు. రిపేర్లకు అయ్యే ఖర్చు 1.50 లక్షల ఎక్కువైతుందా? మేడిగడ్డ బ్యారేజీ కుంగడం బాధాకరం. కుంగినప్పటి నుంచి కేసీఆర్ స్పందిస్తలేడు. మాట్లాడవు కేసీఆర్, మాట్లాడవద్దని చెప్పిరా? కాలుకు దెబ్బ దాటితే నోరు తెరవద్దని చెప్పిరా డాక్టర్లు? 14 రాష్ట్రాల మీదుగా భారత్ న్యాయ యాత్ర 8న ఖరారు కానున్న రూట్ మ్యాప్. నేను వస్తున్నా. రామ మందిర ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ. జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం. దాదాపు 6,000 మందికి ఆహ్వానాలు. సోనియా ఖర్గేలకు కూడా ఆహ్వానం అందిందట. అన్నిట్లో ఎక్కువే. రాష్ట్రంలో 8.97% పెరిగిన నేరాలు. ఈ ఏడాది మొత్తం 2,13,121 కేసులు. 17.59% పెరిగిన సైబర్ నేరాలు. అవినీతికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇంటర్బోర్డు. తండ్రి మరణానంతరం కారుణ్య నియామకంలో భాగంగా అక్రమ మార్గంలో ఉద్యోగం పొందిన పిఎం ప్రసన్నలతనట. యాక్చువల్గా ఉద్యోగం ఉన్నదంట. అంటే వాళ్ళ తల్లికి ఉద్యోగం ఉన్న తర్వాత కాదు కారుణ్య నియామకం. ఎట్లా వాళ్ళ అమ్మకు ఉద్యోగం లేకపోతే ఇవ్వాలి. వాళ్ళ అమ్మకు ఉద్యోగం ఉన్నది ఉంటే ఆమె రిటైర్మెంట్ తీసుకుంటే ఆమెకు పింఛన్ ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కార్యనియామకం వద్దని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండు. ఆమెకు వాళ్ళకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది కాబట్టి. అంటే ఈమె ఏం చేసింది, సంతకం పెట్టేసి అట్టెట్లయితుంది తీసుకోమని చెప్పేసి ఈమె ఇచ్చేసింది. ఇదే కాదు, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉంది కదా జైలు జూనియర్ లెక్చరర్ల నియామకంలో ఏమైందంటే 3,000 నియామకాలు జరిగినాయి. సంతోషం. అంటే మనం కాంట్రాక్టర్లు రెగ్యులర్ చేసిండ్రు, దాని గురించి మాట్లాడలేదు ఎందుకంటే ఎవరికొవరికి వస్తుందని. కానీ ఇందులో 450 మందికి ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయంట. 450 మంది ఫేక్ సర్టిఫికెట్. ఒరిజినల్ లో కొన్ని రావాలి ఓకే, కానీ ఫేక్ సర్టిఫికెట్ లేని తర్వాత పీజీలు లేకుండా ఎంక్వైరీ జరగాలి. లోక్సభ ఎన్నికల గులాబీ సన్నద్ధం అవుతా ఉందంటే ఎందుకు ఓడిపోయేందుక? మంత్రి దామోదర్ రాజనరసింహ గారు జరా ఇదర్ దేకో. గాడి తప్పిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాలన. అమీన్పూర్ మున్సిపాలిటీలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు, అవినీతి మత్తులో జరుగుతున్న టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు. చెరువు కబ్జాపై చర్యలు తీసుకున్నటకు వెనుకడుగు వేస్తున్న ఇరిగేషన్ ఏఈ ప్రసాద్. కబ్జాదారులకు, అక్రమ నిర్మాణదారులకు వంతపాడుతున్న అధికార యంత్రాంగం. అక్రమాలకు సహకరిస్తున్న అధికారులను విధుల నుంచి తొలగించాలంటూ స్థానికుల డిమాండ్స్. ఇది అక్రమాలు జరుగుతూ ఉన్నాయట. బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో. జనవరి 4 నుంచి జేహో బీసీ కార్యక్రమం. తెలుగుదేశం బీసీల పుట్టినీలు. న్యాయం చేసింది మేమే. విలేకరుల సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలు. ఈనాడు
కాళేశ్వరం విఫలమైనట్టే, థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణ చేయిస్తాం, వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే పర్యటన, ప్రాణహిత చెవెలను చేపట్టి తీరుతాం, గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది, ప్రాజెక్టు సందర్శన సందర్భంగా మంత్రుల మండిపాటు అంటూ మొత్తం నాశనం చేసిండు కేసీఆర్. మేడిగడ్డలో 3 పియర్స్ను కూల్చివేస్తాం. పియర్స్ ఏంది? డైమండ్ కటింగ్ విధానంలో తొలగించే అవకాశం, అన్నారంలో లీకేజీకి ప్రైవేట్ ఏజెన్సీతో గ్రౌటింగ్, ప్రాణహిత చెవెల్లా డిజైన్లో నీటి లభ్యత లేకనే మార్పులు, కాళేశ్వరం లక్ష్యం 19 లక్షల ఎకరాలు, నీరిచ్చింది 8,000 ఎకరాలకు, పీపీటీ ద్వారా వివరించిన ఇగో లక్ష్యం 19,000 లక్షల ఎకరాలు, నీళ్ళు ఇచ్చిందే 98,000. ఇక కాళేశ్వరం ఇలా వరదాయనని ఇవ్వడని చెప్తే వాడిని చెంపలని వలగొట్ట బుద్ధి అవుతుంది. వాడు చెప్తుంటే మోసం, అన్ని దొంగ మాటలే. అరే తినుర్రా, కేసీఆర్ వేసే బిచ్చం తినుర్రా. కేసీఆర్ పీనాక్తారా నాయన మీరు మందిని ముంచెతందుకు. పిల్లర్స్ ఉన్నట్టు తప్పు పడదేమో అంటారా? ఓకే ఓకే. పైసా పెట్టుబడి లేకుండా 1,000 కోట్ల దందా, సీఎంఆర్ పిల్లలని నేను రాసినాం అనుకో, అర్థమవుతుంది కదా జనానికి, అర్థం కాకుండా రాయాలి. ఓకే ఓకే. పైసా పెట్టుబడి లేకుండా 1,000 కోట్ల దందా, సీఎంఆర్ చెల్లింపులో మిల్లర్ల చేతివాటం, ఒక్కో మిల్లు నుంచి 1,000 బస్తాల ధాన్యం మాయమైపోయిందట. ఈ మిల్లర్ల సంగతి ఏందో చూడాలి. సత్వరం మెరుగైన గ్రామీణ వైద్యం, ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో సిబ్బంది కొరతపై సర్కార్ దృష్టి, డిప్యుటేషన్ల లెక్కలు తేల్చే పనిలో వైద్య ఆరోగ్య శాఖ. కాళేశ్వరం ఖర్చు 93,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడిది? ఓ సన్నాసులారా, 1,00,000 కోట్ల అవినీతి కంటే ఎక్కువే జరిగింది. ఇంకా గిడికి రారాదుని మరి మాట్లాడదాం. కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని కడియం శ్రీహరి గారు సూటి ప్రశ్న. కడియం శ్రీహరి అన్న, నీకు తెలియకపోతే నీకు ఎందుకంటే నీకు ఆ పాపంలో నీకు పాలు లేదు, అనవసరంగా నిన్ను పెట్టి నీతోటి చెప్పిస్తారు, కానీ గాలని చెప్పమని రాదా మాట. దివ్యాంగ సిబ్బందికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు 2016 జూన్ 30 నుంచి అమలు, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. దివ్యాంగ సిబ్బందికి రెండో రోజు అదే జోరు. ప్రజాపాలనకు 8.12 లక్షల దరఖాస్తులు, పత్రాలు సరిపడా లేక తప్పని వ్యయ ప్రయాసాలు. నేరాలు పెరిగాయి. గతేడాది కన్నా 8.97% ఎక్కువ, 17% అధికమైన సైబర్ మోసాలు, భారీగా తగ్గిన తీవ్ర రోడ్డు ప్రమాదాలు. అసలు యాక్చువల్గా ఏం జరుగుంటుంది అంటే, పెరిగినట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఆల్రెడీ అప్పటికి కూడా ఉన్నాయి. తర్వాత ఈ సంవత్సరం ఎందుకు అనిపిస్తుంది అంటే, లెక్కలు దాచిపెట్టరు పోయిన సంవత్సరం వరకు, దాచిపెట్టి ఇప్పుడు బరాబర్ లెక్కలు తీస్తారు కాబట్టి వచ్చేసినాయి. నెలకు సగటున 11,000 ఫిర్యాదులు, పెరుగుతున్న సైబర్ నేరాలు, కట్టడి పకడ్బందీ వ్యూహాలంటూ ఈనాడులో కేసీఆర్ వార్త లేదు, కేటీ రామన్ వార్త లేదు. ఇప్పుడు పుట్టుక్కున కడియం శ్రీహరి గారు చెప్పిన ముచ్చటనే, కడియం శ్రీహరి చెప్పినటువంటి ముచ్చట ఏదైతే ఉందో దీన్ని కేటీఆర్ చెప్తే కేటీఆర్ బొమ్మ రాకపోవు. కడియం శ్రీహరి అన్న ఇగో నీ విలువకి ఇది ఇంత పెద్ద పోటు వేస్తుండే. నువ్వు ఎంత మొత్తుకున్నా కడియం శ్రీహరి అన్న వాళ్ళని ఎవరు రక్షించలేరే, కష్టం. ఎన్ఐఏఎస్పీగా విష్ణు వారియర్ అంట. రైట్గా అయోధ్య బాలరాముడి ఎంపిక పూర్తి, 3 విగ్రహాల నుంచి ఒకటి ఖరారు చేసిన ట్రస్టు. కాంగ్రెస్వి కట్టు కథలేనట. కాళేశ్వరం కథ ఏందో మరి. కాళేశ్వరం కరెక్టేనట. ఈ ఎవడు చెప్పిండో కాళేశ్వరం కరెక్ట్. ఇంకా సిగ్గు అనిపిస్తలేదు ఈ వార్తలు రాస్తాను. ఇంత బరివాతల దొరికిన తర్వాత మొత్తం వంచి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా దొరికినాక నేను కోటేసుకున్న చెద్దరు కప్పుకొని పండుకున్నా అని చెప్పినట్టు ఉంది ముచ్చట. మూర్ఖు రాజా కథ. మంత్రుల పర్యటనతో ప్రాజెక్టు ఆరోపణలన్నీ డొల్లేనంతే. నీ ఫోటో చూసినా అవే కడియం శ్రీహరి అన్న. ఈ రామన్ ఫోటో అయితే ఎంత వస్తుండేనా ఇంట్లో ఇట్లా పెట్టి ఇట్లా అంటుండే, మీదికెళ్ళి కింద ఎత్తుండే. గ్యారంటీ దరఖాస్తులు ట్రంక్ పెట్టెల్లోకి, వాడుకో బాక్స్ కొనుగోలుకు మున్సిపల్ శాఖ ఆదేశం. ట్రంక్ పెట్టెల్లోకి అంటే ఆడ వారేసి అటు ఎత్తేస్తారు అన్నట్టుగా రాసింది. కాళేశ్వరం రీడిజైన్ సబబే అని చెప్పి ఈఎన్సీ చెప్పినాడు. ఫస్ట్ ఈఎన్సీ సంగతి మీ సంగతి అందరూ తెలుస్తుంది. ఎందుకు 4 రోజులు ఆగరా తాత. అయిపోయా. ఇదేందో ఇది ఐక్య సేలు ఇవి నమస్తే తెలంగాణ.